Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈ రోజు మన స్టూడియోలో ఆల్రెడీ ఈయన చేసే స్టెప్లు వేరే సెన్సేషన్ అయిపోతూ ఉంటాయి. అందరూ రీల్స్ చేయడం మాత్రం మారరు అనమాట, ఎందుకంటే అంత ఈజీగా అంత హుక్ ట్రెండింగ్ గా ఉంటాయి అనమాట. ఒకప్పుడు కథలెన్నో చెబుతారు, కవితల్ని రాస్తారు అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా సేమ్ హీరో తోటి చిలక అంటే స్టెప్ వేస్తున్నారు అనమాట. సో మనతో ఉన్నారు ఈశ్వర్ మాస్టర్. ఆయనతో మాట్లాడదాం. యాక్చువల్లీ చాలా 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 విషయాలు ఈ రోజు మీకు ఈ ఇంటర్వ్యూలో అయితే నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మాస్టర్ నమస్తే. నమస్తే. చిలక అనాలా? యాక్చువల్లీ అసలు ఎంత బాగుంది పాట. ఫస్ట్ ఈ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటి రిపీట్ కాంబినేషన్ విత్ 5 people, రోషన్, పూర్ణాచారి గారు, విజయ్ బుల్గాని గారు, మీరు ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ కాంబినేషన్? అండ్ ప్రతి పాట మీ కాంబినేషన్స్ లో వచ్చినాయని సూపర్ హిట్లు. ఏంటి దీని గురించి చెప్పండి ఫస్ట్. అసలు అంటే ఏం లేదు, కోట్ తర్వాత మళ్ళీ ఒక కాంబినేషన్ చేస్తే బాగుంటది అనేది ఒకటి ఉంది మనకి. ఓకే, కానీ ఇది 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 మాత్రం కావాలని సెట్ చేసింది అయితే కాదు, అలా అలా కుదిరింది. కానీ పాట చేసినప్పుడు మాత్రం వైబ్ ఉండింది, ఇంకో హిట్ కొట్టబోతున్నామేమో అనేది అయితే ఉంది, అంటే సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు మీరు రీల్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేప్పుడు చూసాను సంథింగ్ 3,500 అంటే 3,500+ రీల్స్ ఉన్నాయి. అంటే ట్యాగ్స్ కొలాబరేషన్స్ వస్తానే ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటే ఇంకా పూర్ణచారి బ్రో బాగా ఫ్రెండ్, విజయ్ బ్రో కూడా మంచి ఫ్రెండ్. మా కాంబినేషన్ లో మళ్ళీ ఇంకో హిట్ సాంగ్ రావడం, అది నాకు రోషన్ తో పాటు ఇంకో హిట్ రావడం నాకు అదే ఇవన్నీ కామన్ తెలుసా. రోషన్ కామన్ ఫ్రమ్ కోట్, పూర్ణ గారు కామన్, యు ఆర్ కామన్, విజయ్ బుల్గాని గారు ఆఫ్ కోర్స్ కామన్. అసలు ఎంత భలే కుదిరింది. స్పెషల్ యాక్చువల్లీ చాలా స్పెషల్. మీరు అంటుంటే కూడా నాకు అనిపిస్తుంది చాలా స్పెషల్. అంటే మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ లాగా ఉండి ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి మంచి హిట్స్ పడితే హ్యాపీ కదా. యాక్చువల్లీ ఇది పొద్దున్నే పూర్ణ గారితో డిస్కస్ చేస్తే మా డిస్కషన్ లో వచ్చిన మ్యాటర్ అనమాట ఇది. ఓకే ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు అంటే ఈశ్వర్ గారు వస్తున్నారంటే కొంచెం కొత్తగా చేద్దాం. ఈశ్వర్ గారికి తెలిసిన వాళ్ళందరినీ టచ్ చేసి ఈ రోజు కొన్ని విషయాలు అయితే మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో అందుకే అలాగే ఫస్ట్ ఇదే బాగుంది వైబ్ క్వశ్చన్ విత్ రిపీట్ కాంబినేషన్. చాలా అంటే తెలుసో తెలియక చూడండి కోట్ పాట ఎంత హిట్ అయిపోయింది అసలు. ఎన్ని రీల్స్, వివత్సమైన రీల్స్, మొత్తం ఎవరు లేరు. వాళ్ళు కూడా పాపం ఎక్కడికి ఎక్కింది ఆ స్టేజ్ దగ్గర మాట్లాడితే మనకి పేరు, వాళ్ళు ఆడడం వల్లే మనకి పేరు. మనం కంపోజ్ చేస్తాం, అన్ని చేస్తాం, డైరెక్టర్ చెప్పినంత అంటే డైరెక్టర్ చెప్పిన కథ లిమిటేషన్స్ డైరెక్టర్స్ ఫాలో అవుతాం, దాంట్లో ఒక స్టెప్ చేస్తాం. కానీ ఆర్టిస్ట్ మనం ఎవరి మీద మనం చేస్తాం వాళ్ళు ఆడడం వల్ల మనకు పేరు. సో మన ఛానల్ తరఫున రోషన్ కి అండ్ తెల్లకాజం టీం అందరికి చాలా చాలా థ్యాంక్స్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. అది ఫస్ట్ బ్రేక్ రాస్తారు సినిమా కదా, ఫస్ట్ అప్పుడే అదే కదా కొంచెం బ్రేక్ అని కాదు, అప్పుడే పేరు బయటకు వచ్చింది, నమ్మడం స్టార్ట్ చేస్తాను అనుకున్నాం. ఓకే, సో దట్స్ వాట్. ఇప్పుడు ఎలా నడుస్తుంది? హౌ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? ఏంటి మరి ఫుల్ బిజీ ఉంటున్నారా? అసలు ఖాళీ ఉంటుందా మీకంటే? మీకు టైం తీసుకుంటారా? బిజీగా ఉన్నాను. అంటే నాకు వచ్చే సినిమాలు నాకు వస్తున్నాయి, నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు నన్ను రీచ్ అవుతున్నారు, అప్రోచ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం అదే అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి మనం చాలా బిజీ ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇలాంటి బిజీ టైమ్ లో మిస్ అయినవి ఉన్నాయా? ఉన్నాయి 2-3 ఉన్నాయి. అంటే మనం టైం ఇవ్వలేక, లేదంటే వాళ్ళు అనుకున్నట్టు మనం వర్క్ చేయలేక, బేసిక్ ఏంటంటే అలాంటి దాన్ని కొంచెం ఎక్కువ టైం చేయాల్సింది ఉన్నాయి. కానీ మనం దాని ముందు కొన్ని కమిట్ అయి ఉంటాం కదా. సో వాటికి టైం ఇవ్వడం వల్ల చిన్నదో పెద్దదో మనం కమిట్ అయ్యాం. సో మనం దానికి కమిట్ అయి ఉండాలి ఫస్ట్. సో ఇది వచ్చింది కదా అని చెప్పి దానికి వెళ్ళలేం కదా. సో దానికి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల కొన్ని మిస్ అవుతున్నా. కానీ ఇప్పుడు యూస్ టు అయిపోయిందండి. ఒకప్పుడు అంటే మిస్ అవుతుంటాం, అది కొంచెం వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏడాలు, ఎందుకు నాకే అవుతుంది, నేనే ఎందుకు ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అసలు అందరికి మనం అర్థం కావాల్సిన అవసరం లేదు, అండ్ అన్ని సాంగ్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే సాంగ్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనం నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు కదా. సో కొన్నిసార్లు అనుకున్నట్టు జరగదు, అదే లైఫ్. అయినా ఈ మధ్యకాలం చూసుకుంటే కోర్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక పాట హుక్ లైన్ మాత్రం బీభత్సంగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు దేత్తడి ఉస్కి అది కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకా చాయ్ వాళ్ళది కావచ్చు, ఎన్నున్నాయి అసలు చెప్పుకుంటూ పోతుంటే. అంటే ప్రతి మంత్కి ఒక సాంగ్ లెక్క వేసుకోవచ్చు మీరు చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్లీ ఒక 2 songs or 1 song ఏదో ఒకటి మంది ఇన్స్టాలో కానీ ఎక్కడో కొంచెం వైరల్ అవుతుంది. అంటే వైరల్ ఇన్ ద సెన్స్
అంటే Recognition ఒక 10 సాంగ్స్ లో మన సాంగ్ ఉంటుంది, కానీ అందులో ఏదో ఒక సాంగ్ ఇట్లా ఒకసారిగా బ్లాస్ట్ అన్నమాట. అది చిలక జరిగింది అనమాట. చిలక జరిగింది. యాక్చువల్లీ చిలక సాంగ్ రాగానే చిన్న టీజర్ వచ్చింది కదా, అవును. ఐ యూస్ టు బి టచ్ ఇన్ విజయ్ బుల్గాని గారితో కూడా టచ్ లో ఉంటుంటాను Okay. అనమాట. సో నేను అడిగాను సార్ చాలా బాగుంది సాంగ్ అది ఇది అంటే, మీరు పూర్తి వెర్షన్ వెళ్ళలేదు కదా, ఇంకా రాలేదు కదా అంటే, అదే నాకు సాయంత్రం వచ్చేస్తుంది 4 అని చెప్పేసి ఆయన ఇంటరాక్షన్ మాతోటి ఎంత బాగా ఇస్తూ ఉంటారు. Yes, yes. సో ఈ డాన్స్ కొరియోగ్రాఫర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఏ మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది అంటే వాట్ యూ విల్ సే? అంటే లిరిసిస్ట్ కి అఫ్ కోర్స్ మీరు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అది నేను Right. చూస్తున్నా. Mhm. బట్ విజయ్ బుల్గాని గారి కేసులో ఆయన రావడమే చాలా తక్కువ. Correct, correct. ఆయన కాకినాడ నుంచి కాకినాడలో రారు. right, right. సో ఈ ఇంత ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు బేసిక్ గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇంటరాక్షన్ డైరెక్టర్ తో అయిపోతుంది. డైరెక్టర్ తో, రైటర్ తో, డైరెక్టర్స్ తో వాళ్ళు అనుకున్న కథ, వాళ్ళు అనుకున్న సాంగ్స్, ట్యూన్స్ అని లాక్ అయిపోతాయి. అవును. సో వన్స్ లాక్ అయిన తర్వాత మన దగ్గరికి మనకు వస్తుంది, ఇప్పుడు లిరిక్స్ వస్తాయి, ఫస్ట్ ట్యూన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ట్యూన్ వింటే ఇదేంటి ఇలా ఉంది అన్నలాగా ఉంటుంది. అది తమిళ్ మలయాళం కలిపి కొట్టినట్టుగా ఉంటుంది. విజయ్ బుల్గన్ బ్రో కూడా అది ఏదో నోట్ తో ఇస్తారు. ఓకే. ముంగట ఏదో సంథింగ్ ఉంటది, ఏంటిది ఇట్లా ఉంది, దీని లిరిక్స్ రాస్తే ఎలా వస్తుంది అనేలాగా ఉన్నాం. అయితే బేసిక్ చెప్పాలంటే, సాంగ్ షూట్ చేసినప్పుడు ప్రాపర్ లిరిక్స్ ఇంకా అంటే ఫస్ట్ డే షూట్ కి అయితే ఇంకా లిరిక్స్ రాలే. ఫర్ చిలక చిలక ఓకే రాలేదు. చిలక ఇటు వాళ్ళ 2 పదాలు వినిపించేవి, ఓకే. అని ఉండేది అంతే. చిలక తరీరా అలా ఉండేది. సో కానీ బై ఏంటంటే టువర్డ్స్ ఎండ్ మనకి సాంగ్ షూట్ చేసినప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆ సాంగ్ అంటే సాంగ్ ఒకే సింగిల్ స్టెచ్ చేయలేదు. ఒక రోజు కాలేజ్, ఒక స్కూల్ దగ్గర, ఒక దగ్గర స్ట్రీట్స్ లో, ఇంటి దగ్గర అలా చేసింది. కాబట్టి ఎక్కడైతే హుక్ స్టెప్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటికి వచ్చి ఫుల్ సాంగ్ వచ్చేసింది. ఓకే. సో అప్పటికి వచ్చేసింది. మీ దాని ముందు వరకు కూడా ఒక హమ్మింగ్ మీదే కంపోజ్ చేయడం, దాని మీదే మాంటేజ్ షూట్ చేయడం జరుగుతుంది. సో ఈ మాంటేజ్, ఈ సాంగ్ అయిన తర్వాత మాంటేజ్ షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు డైరెక్టర్ కావాలని మామూలు మా అందరితో ఇంటరాక్షన్ అది ఫోన్ లోనే, మీకు తెలుసు. Okay. Yeah, yeah. అవును అవును అవును. సో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిందంటే, బ్రో మీకేం చెప్తాను బ్రో, నీ బెస్ట్ ఇస్తా ఎట్లాగో, అప్పుడు సాంగ్ బాగా వచ్చింది, దీన్ని ఇంకోలాగా ది బెస్ట్ ప్లాన్ చేయి బ్రో, అంతే తప్ప ఎలా వచ్చింది ఫస్ట్ అడుగుతారు. బ్రో అదిరిపోయింది, ఇంకో చాట్ పర్సన్ లాగా ఉంది, అన్ని సాంగ్స్ దీనిలో ఈ సాంగ్ ఒక ఇంకో సాంగ్ ఉంటుంది, అది చిన్న లీక్ లాగా, అంటే ప్రేమనే ఒక లోకం ఉంది కలకాలం ఉంటది. అది ఈ ఫుల్ తెల్ల కథలు నాకు రెండు పాటలు పాడి అన్ని మీరే చేశారు. సూపర్. ఈ 2 సాంగ్ నా ఫేవరెట్. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా బ్రో ఈ సాంగ్ ఎట్లా వస్తుందో, ఈ సాంగ్ చిన్న ఇన్నోసెన్స్ క్యారెక్టర్, చిన్న మేకింగ్ సైడ్ ఛాలెంజ్ కూడా ఉంది, ఇట్లా మాట్లాడుకున్నాం. కానీ అట్లా చేయి బ్రో, ఇట్లా చేయి బ్రో అనేది ఎప్పుడు క్రియేటివ్ స్పేస్ లో ఎప్పుడు మా ఇద్దరికి ఏది ఉండదు. అండ్ పూర్ణచారి బ్రో కూడా రాసినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ తో ఇంటరాక్షన్ అయిపోతుంది. అయిన తర్వాత నేను నిలిచిన తర్వాత ఏం రాసావు బ్రో, చరణంలో దాంట్లో ఉంటది, 2 జడలేసి సీతాకోక కాలం, తర్వాత చిన్నగా మధ్యలో ఒక చిన్న చరణం దగ్గర పాట సైలెంట్ అయిపోతుంది. అలా సైలెంట్ అయిపో ఒక లిరికల్ వాల్యూ పెరుగుతుంది. అక్కడ మాత్రం వినండి, అక్కడ మాత్రం అన్న పూర్ణచారి గారి మార్క్ ఉంటుంది. పూర్ణచారి బ్రో మార్క్ అక్కడ అంటే ఆ లిరిక్ అంటే ఆ కథలో అంటే 2-3 లైన్స్ కట్ చెప్పేంత కట్ చేసినప్పుడు 4 లైన్స్ చెప్పాను కదా అనే సెన్స్ లో ఉంటది అనమాట. అంత బాగుంటది. సో అదే ఇంకా మా కాంబినేషన్ ఎట్లాగో అయిపోయింది. మాకు ఎప్పుడు మా క్రియేటివ్ స్పేస్ ఎవరు మేము ఇన్వాల్వ్ అవ్వరు, ఒకరికొకరు. మాకు తెలుసు ఇప్పుడు మ్యూజిక్ గురించి నాకేం తెలుసు, బాగుందే వాళ్ళే చెప్తాం అంతే. ఇప్పుడు కొరియోగ్రఫీ గురించి ఎంత మైండ్ లో నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఫ్రెండ్షిప్ ఎప్పుడు కాపాడుకుంటాం. అవునా? ఎంత ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు మీరు? చాలా ఫ్రీక్వెంట్ గా. అయితే పూర్ణచారి ఫోన్స్ ఇక్కడే ఉన్నా కూడా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చే ఒక 2 days ముందు నేను మాట్లాడాను. తర్వాత నేను ఇది కూడా అడిగాను, అంటే మన ఎక్కడైనా ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి. సాంగ్ బాగా వెళ్తుంది కదా, ఇది మీరు లాస్ట్ టైం కూడా అనుకున్నారు కదా, కథలెన్నో చెప్తారా అన్నప్పుడు కూడా అనుకున్నారు కదా. నాతో పాటు మ్యూజిక్ క్రియేటర్ అండ్ లిరిక్ రైటర్ భలే ఉంటుంది తెలుసా, వాళ్ళే ఫస్ట్ కదా. అవును, అదన్నీ లాస్ట్ లో వాళ్ళు క్రియేట్ చేసిన ఫస్ట్ కదా. సో వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా సెట్ ఎక్స్పీరియన్స్ ఉంటది, వాళ్ళు లిరికల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్, స్టూడియో ఎక్స్పీరియన్స్ ఉంటది. సో 3 మిక్స్ చేసి మాట్లాడతాం. సో చూద్దాం, చూద్దాం when it happens చూద్దాం, మనం ట్రై చేద్దాం మాక్సిమం. అట్లా మాట్లాడారు. జస్ట్ తర్వాత యాక్చువల్లీ విజయ్ బుల్గాని గారిని చాలా సార్లు అడిగా,
జీ మీరు ఇంటర్వ్యూ గురించి మాత్రం అడగండి జీ అంటారు అనమాట. యూస్ టు కాల్ మీ గురుజీ గురుజీ అని మాట్లాడుకుంటాం ఇద్దరు. యా అదే మేమిద్దరు అసలు మీరు ఇంటర్వ్యూ గురించి అయితే అడగండి జీ, నాకు ఆల్రెడీ నేను మోస్ట్ షై పర్సన్ అని చెప్పంటారు అనమాట. అవును, అంటే హీ యూస్ టు టాక్ ఆఫ్ కెమెరా చాలా బాగా మాట్లాడతారు, కెమెరా అయితే కాన్షియస్ అయిపోతారు ఆయన. కాన్షియస్ అయిపోతారు, ఏమో పుస్తకం ఏదో అనేసి ఎందుకు అని ఉంటుంది కదా, అట్లాగా అంతే. లేకపోతే ఆయన మంచి టాపిక్ పర్సన్, అంటే ఆయనతో కూర్చుంటే చాలా టైం పాస్ అవుతుంది. ఇప్పుడు కథలెన్నో చెప్తారు, హుక్ స్టెప్ విభత్సమైన మీ సాంగ్ కెరియర్స్ లో, కొరియోగ్రఫీ కెరియర్స్ లో హైయెస్ట్ రీచ్ ఉన్నది అదే అని నేను అనుకుంటున్నాను. సో ఆ హుక్ స్టెప్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? మీరు నాకు అప్పుడు కూడా చెప్పారు సెంటెన్స్ ద్వారాగా. స్పాట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ గుర్రం షాట్ చేసాం, అవును, తర్వాత మూమెంట్ చేయాలి. ఆ షాట్ గుర్రం షాట్ చేసిన తర్వాత ఉన్న స్పేస్ ఉంటుంది కదా కెమెరా, ఆ స్పేస్ లో ఆ టైమ్ లో కంపోజ్ చేసి డైరెక్టర్ చూపించాం. ఓకే అంతే. చిలక కూడా డైరెక్టర్ గారి పేరు రమేష్ గారు కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు కోర్టు కన్నా నుంచి ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి. ఆయన ఫస్ట్ డెబ్యూటెంట్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఎంతూజియాజం ఉంటది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఆ మోటివేషన్ ఎప్పుడు ఇచ్చేవారు. సో మూమెంట్ రకరకాల మూమెంట్స్ చేస్తున్నా. అంటే బేసిక్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రకరకాల మూమెంట్ చేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, ఇప్పుడు ఏది హుక్ అవుతుంది ఏది అర్థం కాదు. ఒక పాయింట్ లో ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 minutes 20 minutes లో షార్ట్ పెడుతున్నాం హుక్ స్టెప్ ది. అన్నప్పుడు దాని టైం వచ్చింది అనుకుంటాం కదా, అప్పుడు టక్కుని వచ్చి ఇప్పుడు చిల్లక ఇటువాలావా అంతే వచ్చేసింది. సో చిల్లక ఇటువాలావా చిగురించే కొమ్మల్లో ఇది నేను బేసిక్ గా నేను హుక్ స్టెప్ చేసినప్పుడు కూడా నాకు అంత కిక్ లేదు. ఎప్పుడు కిక్ వచ్చిందంటే రోషన్ వచ్చాడు. ఒక్కసారి నువ్వు చేయవా, నువ్వు చేస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నా అసిస్టెంట్ చేసినా నేను చేసినా అది రావట్లేదు. ఎందుకంటే రోషన్ ఎందుకు చేయమంటున్నానంటే రోషన్ చేసినప్పుడు నాకు అర్థమైపోద్ది. ఇంకోటి రోషన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, రాము ఆశల క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. సో రాము క్యారెక్టర్ కనబడుతున్నా లేదా, నేను ఎప్పుడేంటంటే రోషన్ లా చేయకుండా క్యారెక్టర్ లో చేయి. సో నాకు ఆ క్యారెక్టర్ ఈ మూమెంట్ ఆడుతున్నప్పుడు ఆ చిన్న ఇన్నోసెన్స్ యాడ్ అవుతున్నా లేదా, మరి మెచ్యూర్డ్ గా ఉందా అనేది, ఆ చిన్న క్యూట్నెస్ గానే ఇన్నోసెన్స్ ఉండాలని చెప్పి ఆడినప్పుడు మనోడు ఆడుతున్నప్పుడు చిల్లక ఇటు వాడు గుర్తించాడు. ఎప్పుడు చిగురించే కొమ్మల్లో ఒక లుక్, అది చిన్న క్యూట్నెస్. బేసిక్ ఏంటంటే రోషన్ గొప్పతనం ఏంటంటే మనం చెప్పిన దాన్ని ఆ క్యారెక్టర్ లో ఏం చేస్తే ఎలా చేస్తే అది దానికి బెండ్ అవుద్దో అది చూసుకొని చేస్తాడు. సో అక్కడ మాకందరికి చలో హుక్ స్టార్ట్ అయిపోయింది, హుక్ పడిపోయిందని అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి అది షూట్ చేసుకుని వెళ్ళిపోయింది. దాదాపు మళ్ళీ ఆలోచించలేదు. ఏ స్టెప్ కూడా స్టూడియోలోకి వెళ్ళి 10 ఇది ఆప్షన్ 1 ఇది ఆప్షన్ 2 అని పంపించింది. అది ఒక బేసిక్ గా దేనికైనా ఒక టైం, ఒక మూడ్ రావాలి. ఎందుకంటే అది చేసేయడానికి ఐడియా ఏదైనా సరే రాయాలి, ఒక పాట రాయాలన్నా ఒక మూడ్ పనిచేయాలి. ఇంత టైం తీసుకుంటారు, అంత టైం తీసుకుంటారు, ఇంత టైం ఇచ్చి ఇంత టైం అన్న క్రియేటివ్ స్పేస్ అది కొత్తది రావాలి, వర్కౌట్ అవ్వాలంటే ఈ మధ్యన అదే ప్రెషర్ తీసుకుంటాయి. ఇప్పుడు నాకు కోట్ హిట్ అయింది, చిలక హిట్ అయింది, వాట్లా కావాలంటారు కానీ వాటి ప్రాసెస్ ఫాలో అవుతుంది. నాకు ఇప్పుడు అంటే ఎవరిని తప్పటం లేదు కానీ ఇప్పుడు అవి హిట్ అని పిలుస్తున్నారు కానీ అవి ఎట్లా క్రాక్ అయ్యాయంటే ఆన్ స్పాట్ లో వచ్చిన క్రాక్ అయిన మూమెంట్స్. వీల్ ఇచ్చిన ప్రెషర్ ఏంటంటే హుక్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ బుక్ చేసి డాన్సర్ నుంచి కంపోజ్ చేయండి. దాని పరిమాణాన్ని కంపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి హుక్ మూమెంట్ చేయాలని ఓకే ఇప్పుడు అర్థంలో చూసుకొని 5-6 అని చెప్పి ఫస్ట్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 అది నేను ఎప్పుడైతే ఏమంటారు ఇప్పుడు హుక్ స్టిప్ చెయ్యాలి అని చెప్పి కూర్చుంటే అది రాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ బుక్ చేసి డాన్సెస్ తెచ్చారు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ బుక్ చేశారు, ఇంత అమౌంట్ డాన్సెస్ తెచ్చారు, హుక్ స్టెప్ కంపల్సరీ లాంచ్ చేయాలి అనే ఒక ప్రెషర్ వల్ల నేను సాటిస్ఫై గా మూమెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాను. అది నేను చెప్పలేక కూడా పోతున్నా వాళ్ళకి ఏంటంటే కథల్లో చెప్పారు కోర్ట్ మాస్టర్ వస్తున్నారు, మంచి హుక్ స్టెప్ ఇస్తున్నారు, సాంగ్ బాగా చేస్తారు. కానీ ఆ మూమెంట్స్ ఎట్లా క్రాక్ అయినాయి నాతో మాట్లాడితే తెలుస్తుంది. నాతో కొంత తక్కువ మంది ఇంటరాక్షన్ మాట్లాడుతున్నారు, దాంట్లో కావాలి మాస్టర్ అంటే దాంట్లో కావాలంటే అది అప్పటికప్పుడు చూసాయి. 2 సాంగ్స్ అప్పుడప్పుడు చేసినాయి. మీరు గమనిస్తే చుట్టంలా చూసి పోకల ఆ మూమెంట్ కూడా అప్పటికప్పుడు సెటిల్. డైరెక్టర్ వచ్చి మాస్టర్ ఇంకేదో ఒక నేహ షెట్ ఉంది మన దగ్గర, తనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, మనకి విశ్వకన్నా ఉన్నాడు, ఆయనకు ఒక అప్పుడు కూడా అది చున్నీది ఓనీ స్టెప్ హైలైట్ అయింది అసలు. అది కూడా
లంచ్ బ్రేక్ చెప్పిన తర్వాత మళ్ళీ బ్రేక్ చెప్తాం కదా అంటే ఆ. మళ్ళీ ఆ షార్ట్ బ్రేక్ లో క్రియేట్ ఫాస్ట్ ఫాస్ట్ తినేసి ఏదో చేయాలన్నప్పుడు అనగానే ఒకసారిగా క్లాస్ స్టార్ట్ అయ్యి సో నేను చేసిన ప్రతి వర్కౌట్ అయిన ప్రతి మూమెంట్ కూడా స్పాట్ లో చేసింది. ఎందుకంటే స్పాట్ లో ఆ చిన్న ఆ స్పేస్ ఉంటుంది కదా మనకి, అవును. వాళ్ళ సెట్ లో ఉంటాం, అవును. యాక్టర్ లో ఉంటాం, అదే పాట పనిచేస్తుంది. 10 ఆలోచనలు ఉండవు మనకి, బయట ఉన్నప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి. సో ఆ స్పాట్ లో కంపోజ్ వచ్చినప్పుడు అన్ని వర్కౌట్ అయ్యి ఇప్పుడు నేను ఎందుకు నాకు నమ్మకం ఏంటంటే ఓకే నేను స్పాట్ లో చేస్తే బాగా చేయగలుగుతున్నానేమో, మేబీ నాకు అది వస్తుంది అని అనుకుంటున్న లోపే ఇంకెవరో ఒక కొంచెం ప్రెజర్ చేస్తున్నారు. మాకు ఆప్షన్స్ పెట్టండి అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు సాంగ్ మొత్తం హుక్ స్టెప్ అనేది 30 సెకండ్స్, ఫుల్ సాంగ్ పక్కన పెట్టేసి హుక్ స్టెప్ మీద మాత్రం ప్రెజర్ ఇస్తున్నారు. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది అనుకో, ఇది వైరల్ అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని పట్టుకుని కాల్ చేసి ఇలాంటి మూమెంట్ కావాలని అడుగుతున్నారు. ఓకే దీని ప్రాసెస్ ఏంటి, అప్పటికప్పుడు చేసింది. ఏంటి మాకు అలాంటి మూమెంట్ ఇవ్వండి, లేదంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు చెప్తే నాకు ఒకటి అనిపించింది, దే ఆర్ కిల్లింగ్ యువర్ క్రియేటివ్ స్పేస్. యాక్చువల్లీ అది ఎట్లా చెప్పాలి అంటే మొహమాటో అనుకున్న బేసిక్గానే మాకు చాలా అంటే తినకపోయినా తిన్నారంటే అయ్యో చాలా బాగా తిన్నానండి మీరు తిన్నారా అని చెప్పేసి వెళ్ళిపోతాను నేను. అంటే అంత మొహమాట బాగుందంటే అయ్యో చాలా బాగున్నది, ఏదో నొప్పులు వేస్తున్నా కూడా చాలా బాగున్నా అంటే బేసిక్ గా మనకున్న మొహమాటం మనం చెప్పలేం. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు అట్లాగే మిస్ అయినాయి. అంటే వాళ్ళు ఏంటి ఆప్షన్స్ ఇస్తారమ్మంటారు, ఈ మళ్ళీ ఆప్షన్స్ అంటారేంటి, ఇప్పుడు చేసినా కూడా బాగోదు నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మన అంత పెద్ద మాస్టర్ కాదు. ఇప్పుడు అదే శేఖర్ మాస్టర్ లాంటి మాస్టర్ కానీ మాస్టర్ బృందా మాస్టర్ అని అడుగుతారా? అడిగారు. బృందా మాస్టర్ ఆప్షన్ అంటే అది అడగరు. ఇంకా అంటే మనం మేబీ ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఇలాగే అంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు ఈ స్ట్రగుల్ తప్పదు. ఎందుకంటే మనం బేసిక్ గా నేను డాన్సర్ ఉన్నప్పుడు ఒక గమనించేవాడిని, మాస్టర్ ఏడ్ చేస్తారు మూమెంట్ అంతే. అంటే మేము డాన్సర్ ఉన్నప్పుడు రఘు మాస్టర్ కానీ లేదంటే రాజశేఖర్ మాస్టర్ లేదంటే శేఖర్ మాస్టర్ ఏదైతే మూమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు చేసిందే ఆ మూమెంట్ వాల్యూ ఇచ్చి డైరెక్టర్స్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ అదే మాస్టర్ చేశారంటే ఏదో లారెన్స్ మాస్టర్ కానీ రఘు మాస్టర్ కానీ చేసినప్పుడు అలా ఉండిపోయేది. ఇప్పుడు కూడా వాల్యూ ఇస్తారు, కాకపోతే ఒక చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది నాకు నచ్చాలి, నేను చూడాలి, లేదంటే అంటే అది కూడా తప్పేం కాదు. వాళ్ళు వెరీ పర్టికులర్ అంటే వాళ్ళు ప్రొడక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు నచ్చితే ఆడియన్స్ నచ్చుతుంది, లేదా వాళ్ళ జడ్జ్మెంట్ ఉంటది. కాకపోతే మన స్టైల్ ఆఫ్ స్టెప్ వేరు. మనం ఏంటంటే స్పాట్ లో ఆ చిన్న అంబియన్స్ మధ్య క్రియేట్ చేసుకొని బుక్ చేస్తున్నాం. చేసిన 3 అలా చేస్తాం. అంటే నువ్వేం చేసావు అడిగితే 3 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. డ్యాన్స్ పోతే ఎలా చేశాను, చుట్టంలో చేసుకోకరా అండ్ అన్ని స్పాట్ కంపోజ్ చేసినా, ఏ స్టూడియో కంపోజ్ చేసినా కావు. కానీ ఇప్పుడు నేను గట్టిగా అనలేను కదా, గట్టిగా నేను స్పాట్ లో స్పాట్ వరకు రావాలంటే నీకు చెప్పాలి, నువ్వు ఇప్పుడే చూపించాలి నాకు అనే సెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మరీ క్రియేటివ్ స్పేస్ ని చంపుకొని వాళ్ళు బెండ్ అయ్యే కంటే లేదండి మీరు మీ స్టైల్లో మీరు వెళ్ళిపోండి, నా స్టైల్ ని మీరు అర్థం చేసుకొని చేయించుకుంటే బాగుంటుంది నాకు. ఇంకా అప్పుడు చాలా పొలైట్ గా కొంచెం ఓపెన్ అప్ అయి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పలేదు వాళ్ళకి వాళ్ళు నాకు సాంగ్ ఇవ్వకూడదు అంటే వాళ్ళకి వాళ్ళు కొంచెం దూరం అయ్యేలాగా మనం రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే సాంగ్ చాలా బాగుంది పాడేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ తెలిసినప్పుడు మీద ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ కరెక్టే, కానీ మన స్పేస్ ఏమో అంత ఆప్షన్స్ పెట్టి చేసే కంటే స్పాట్ లో అంబియన్స్ లో వస్తుంది. నాకు అది నా స్ట్రెంత్ లానే ఫీల్ అవుతున్నా. అప్పుడు రాకపోతే అప్పుడు నచ్చకపోతే అని వాళ్ళకు ఉంటది. సో అంత డిస్కషన్ ఎందుకు మనకి, ఓకే మన స్టైల్లో మనం ఉందాం, మీ స్టైల్లో మీరు చేయండి, చూద్దాం రేపు పొద్దున ఆ సాంగ్ నిజంగా ఒకటైతే హ్యాపీ ప్లస్ సినిమా మనం చేయలేకపోయినా ఒక బాధ ఉంటుంది, బాధపడదాం. అయితే ఇప్పుడు ఆన్ దిస్ నోట్ రోషన్ గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే బేసిక్ గా నాకు తెలుసు రోషన్ యాక్టర్స్ డైరెక్టర్స్ తో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే రోషన్ ఒక వర్షన్ చేసిన తర్వాత అన్న ఇది ఇంకోటి చూద్దాం, అన్న ఇలా చూద్దాం, అన్న ఇది చూడు అని చెప్పి రోషనే చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు, డిస్కస్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి రోషన్ ఎంత పెట్టేస్తున్నాడు 100% అన్న ఫీలింగ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి నేను విన్నా. యాజ్ ఎ డాన్స్ మాస్టర్ గా మీకు అన్న చేసిన తర్వాత బాగుంది రోషన్ అన్న లేదు ఇలా చూడు అలా ఇలా చూడు అని అన్న అంటాడా? ఎందుకంటే హెల్దీ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నాకు నచ్చుతుంది కూడా. నాకు ఎప్పుడు నచ్చదు అంటే ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరైనా అసిస్టెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది చేస్తారంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వనా, వాళ్ళు ఇంప్రూవైజ్ చేస్తే వాళ్ళు డిస్కస్ చేయాలి.
అని ఇంతవరకు బాగుంది, ఉమ్, ఇక్కడ నుంచి మనం చేంజ్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఇక్కడ ఇలా ఇస్తా నేను, చూడండి బాగుందా, నేను ఇలా చేస్తా బాగుందా, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను ఇలా చేస్తా, నాకు ఇక్కడ బాగుంది అంటే నాకు మనకేమనిపిస్తాను, అరే మన చెప్పిన మూమెంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగించింది, ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ ఎంత కంపోజ్ చేసినా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత మ్యూజిక్ చేసినా, లిరిక్స్ ఎంత రాసినా కూడా ఇవన్నీ స్క్రీన్ మీద కనుక ఒక ఆర్టిస్ట్ వాళ్ళు, ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యం. రోషన్ లో అది 100% ఉంది. ఎందుకంటే రోషన్ తో కంపోజ్ చేసినప్పుడు నేను ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, అంత కంపోజ్ చేసిన రోషన్ నే చూస్తా ఫస్ట్. రోషన్ ఒకసారి ఆడవాళ్ళ క్యారెక్టర్ వైజ్, రోషన్ క్యారెక్టర్ వైజ్ ఆడుతున్నప్పుడు అయిందంటే నేను డైరెక్టర్ చూసి పడిపోయింది, వచ్చింది ఇది బెస్ట్ గా, ఇది ఫిక్స్ అయిపోదామని చెప్పేసి అంటాను. అది కొన్నిసార్లు రోషన్ నాకే కరెక్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఓకే కానీ కొంచెం ఏంటంటే అసలు కొంచెం మళ్ళీ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు కూడా నేను చెప్పడం, మనం చేసిన మూమెంట్ లోనే చేశారు కదా అట్లా ట్రై చేద్దామా అంటే చిన్న ఐడియాస్ కానీ ఆ మోటివేషన్ ఇస్తా ఉంటాడు రోషన్. చాలా పొలైట్ గా హెల్దీగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడ డామినేషన్ కైండ్ ఆఫ్ లేదంటే నేను చెప్పింది అట్లా కూడా ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ అండ్ బ్రదర్ ఫీల్ లాగే అలాగే ఉంటది. నాకు ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే కోర్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మంచి రిలేషన్ ఉంది. అండ్ ఎప్పుడు నాకు లక్కీ చామ్ లాగా కూడా మాట్లాడి బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. రోషన్ ఎంత ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతుంటారు? ఫ్రీక్వెంట్ అంటే మన ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటాం, ఏదైనా మాట్లాడాలనుకుంటే తప్పకుండా మాట్లాడేసుకుంటాం. అట్లేదు అంటే లిమిట్స్ ఏం లేవు, అంటే ఇప్పుడు చేయకూడదేమో చేయొచ్చు అట్లేదు. మనం నేను అనుకున్నప్పుడు చేస్తాను, బిజీ కూడా లిఫ్ట్ చేయరు, చూసుకుని ఏం చేస్తారు మాట్లాడతాం. ఇప్పుడు మనం 3 సాంగ్ల గురించి మాట్లాడుతున్నాం గానీ ఎక్కువగా రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఒకటి గుర్తుకొస్తున్నాయి, విరాజ్ లో ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. అది ఎంత సింపుల్ గా ఉందో, జస్ట్ మనం ఇలా వాక్ చేస్తూ అదే ఇలా అసలు ఎంత సింపుల్ గా ఉందంటే స్టెప్, అది కూడా బాగుంది, హార్ట్ షేప్. అది కూడా ఆ రోజు స్టేజ్ మీద చూస్తా. అండ్ ఇంకొకటి దివిజ తోటి చేసింది కూడా, అది కూడా బాగా వైరల్. దివిజ ఫ్యాన్ బేస్ ఫుల్ వైరల్ చేస్తున్నారు అది. సో అదే నాకంటే నాకు ట్యాక్స్ కానీ నాకు వేరే వాళ్ళు మాస్టర్ అంటే అక్కడ అదే మూమెంట్ చాలా ఛానల్స్ వస్తాయి కదా, యూట్యూబ్ నుంచి ఇన్స్టా నుంచి. నాకు వచ్చిన ఒక 28 రీల్స్ వచ్చాయి. అంటే షో అంటే ఆ ఈవెంట్ మొత్తంలో నేను మాట్లాడలేదు, లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నా. పిలిచారు, ఏంటి పిలిచారు మనకు, ఆ రోజు వేరే మీటింగ్ ఉండింది, ఏంటి చూస్తే చాలా మంది గెస్ట్లు ఉన్నారు. ఆ రోజు నిజంగా చెప్పాలంటే రెడ్డివేగా అంజీ గారు పిలిచారనే వెళ్ళారు. యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు స్టేజ్ అయిపోయి అంతమంది గెస్ట్లు ఉన్నారు. అందరు నేను అనుకున్నా అక్కడ నుంచి టైం అయిపోద్దేమో ఇప్పుడు మనం మన నాకు లక్ ఏంటంటే మన మీడియా పర్సన్స్ ఎన్ని నుంచి డాన్స్ నడుస్తున్నారు, నేను చూసి అరిచారు అనుకున్నాను. కానీ అప్పటికి స్పీచ్ రన్ అవుతూనే ఉంది. కట్ చేస్తే మన వాళ్ళు ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఫోన్ రెడీ పెట్టుకుని డాన్స్ అనగానే టక్కన అక్కడ వచ్చేసారు దగ్గర, ఆగానే ఇక్కడ స్పీచ్ అయిపోయి దిగేసా. ఇంకా అప్పుడు చిట్టి చిట్టి రావే పొట్టి పొట్టి అనే సాంగ్ ఇంటర్వ్యూ చేసాం. అంత ఈవెంట్ నేను వెయిట్ చేసినందుకు ఒక పే ఆఫ్ ఏంటంటే ఆ ఈవెంట్ లో అన్ని పక్కన పెట్టి ఒక్క వీడియో మాత్రమే వైరల్ అయింది. వైరల్ కలిగింది వీడియోస్. అంటే ప్రాక్టీస్ చేసింది ఒక వీడియో, మాట్లాడుకుంటుంది ఒక వీడియో, ఒక వీడియో, మూమెంట్ చెప్తుంది, మూమెంట్ చేసింది, అన్ని రకాలని. యాక్చువల్లీ ఆ రోజున మీరు అన్నట్టు గెస్ట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్లీస్ట్ మాకు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు, మేము చాలా సేపు బయటే ఉన్నాం. సరే వాళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత మాకంటూ ఒక స్పేస్ ఉంటది కదా, సో అక్కడ కూర్చుందాంలే అని చెప్పి మేము చాలా సేపు ఇంకా బయట వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes మేము బయటే కూర్చున్నాం. అక్కడ కూర్చుని వేసారు అనుకుంటూ ఉన్నాం అనమాట. సో అంత క్రౌడ్ వచ్చారు ఆ రోజు, అంత మంది గెస్ట్లు వచ్చారు అనమాట. ఇంకొకటి చెప్పనా, నాకు లిటరల్ మీరు అనుకున్నారో లేదా గానీ గుర్తుకొస్తున్నాయి ప్రెస్ మీట్ అప్పుడు మీరు స్టేజ్ ఎక్కి ఎవరు వచ్చినా రాకపోయినా నాకేమంత షాకింగ్ గా అనిపించలేదు. కానీ బోయపాటి గారు ఇక్కడికి రావడం నాకు చాలా షాకింగ్ గా ఉందని అనగానే అక్కడి వరకు బానే ఉంది, స్పీచ్ అంతా సూపర్ గుడ్ ఉంది. ఎప్పుడైతే బోయపాటి గారు ఎక్కి ఆయన అన్నారు చూసారా, డాన్స్ మాస్టర్, ఐ వాజ్ సిట్టింగ్ క్రాస్ టు యూ. నేను అనుకున్నా ఆయన మాట్లాడితే 3-4 సార్లు ఆయన అన్నారు చూసారా, ఆయన అన్నారు యు ఆర్ ఫీలింగ్. నాకు అప్పుడు అనిపించింది నేను అనవసరంగా అన్నానా, తప్పుగా అన్నానా ఏంటినా అనగానే నేనేమన్నా అన్నానా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా?
మాట్లాడాలి అది పక్కన పెడితే ఆయన అసలు నోటీస్ ఇస్తారు అనుకోలేదు. అయితే నాకు కూడా ఏంటంటే నేను బయట నా వృత్తిలో సపరేట్గా నా పని నేను చేసుకోవచ్చు కదా, మాట్లాడుతున్నా అందరూ చూసారు. సత్యదేవ్ గారిని చూసారు, రావబోదు కనిపించారు, ఎస్కే గారిని చూసారు. ఆయన కరెక్ట్ బేసిక్ గా మనకు నాకున్న ఇది ఏంటంటే మిమ్మల్ని చూడగానే మీ ఇంటెన్షన్ గుర్తొస్తుంది. సో అట్లా ఒక క్యారెక్టర్ చూడగానే నాకు అవన్నీ ఆరా గుర్తొస్తాడు. సత్యదేవ్ గారిని చూసాను, శశి గారిని చూసాను, మన బోయపట్టి వీళ్ళందరూ చూస్తూ వస్తున్నారు. చూసిన తర్వాత మన బన్నివాస్ గారు ఉన్నారు అక్కడ, ఆయన ఇప్పు కాగితం ఇట్లా చూస్తూ అంటే బోయపట్టి గారు ఆగింది అక్కడ. బోయపట్టి గారిని చూడగానే ఆయన ఆయన తాలూకా ఆరా, ఆయన అంటే ఆయన వైలెన్స్ సినిమాలు అఖండ ఇవన్నీ సింహ లెజెండ్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన మాత్రం నిల్చొని ఇలా చూస్తాను. నేను మాట్లాడదామని చూస్తాను, నాకు కొడతా ఉంది. అప్పటికి అనేసి సార్ నాకు చాలా కొడుతుంది సార్, వీళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేసి మీరు మాత్రం గుర్తుకొస్తున్నాయని ఒక దీనికి చేశారంటే అనేసి మళ్ళీ అప్పుడు కూడా నేను సారీ సార్ పల్లెదమ్మా అని అన్నారు. అయిపోయింది, నేను కూడా దిగేసాను, అంత బాగానే ఉంది. అప్పటికి నేను కింది దిగుతున్నప్పుడు కూడా ఆయన కొలుక్కిచ్చారు, నీ గురించి మాట్లాడతాను అది ఒక్కటి చిన్న అలా ఇచ్చారు. నేను అప్పటికే అర్థమైంది, చూసాను ఇలాగే ఉన్నారని చూసాను. నేను కూర్చున్నాను, అప్పటికి అంత అయిపోయింది. ఆయన పైకి వచ్చారు. మీరే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు నేను నా పాటికి లండన్ లో మాట్లాడుతుంటే ఇప్పుడు డాన్స్ మాస్టర్ నేనేమన్నాను రా అంటే ఏమన్నా సార్ అదే చూసుకున్నా. సరే ఆయన ఇప్పుడే డాన్స్ మాస్టర్ గారు అన్నట్టుగా నేను యాక్చువల్గా ఈ షోకి రాకూడదు అన్ని పన్నాను. అయితే ఇప్పుడు నాకేంటంటే ఆయన మా నాన్న బాలయ్యబాబు గారు మీకు తెలుసు. సో బోయపట్టి గారిని చూస్తే నాకు బాలయ్యబాబు చూస్తే అనిపిస్తుంది. సరే గుర్తుకొస్తుందని చాలా ఒక నాస్టాల్జియా ఆయనకి ఆయన సినిమాకి దీనికి సంబంధం లేనట్టుగా అనిపించింది నాకు. నాకు చాలా స్పెషల్ అసలు ఇట్లా అనిపించింది. సో ఓకే, తర్వాత మళ్ళీ ఆయన బేసిక్ గా ఏమైందంటే నా పేరు పెడుతూనే ఆయన వచ్చిన పర్పస్ ని అసోసియేషన్ ఉన్న గిటార్స్ అసోసియేషన్ కానీ అది చెప్పుకుంటూ వచ్చారు అంతే. ఆయన మళ్ళీ ట్రిగర్ చేయలేదు, బట్ సడన్ గా పేరు పిలిస్తే అంతమంది మధ్య అబ్బా ఏం చేశాను నేను అన్న ఫీలింగ్ భయపడ్డారు కదా. సెకండ్ టైం నాకు చూసినప్పుడు ఇంకా నేను కూర్చొని పిక్చర్ నించున్నట్లాగా సరే ఇప్పుడు ఏదన్నా కొంచెం అటు ఇటుగా అది కరెక్ట్ కాదమ్మా, అది సభా మర్యాద కాదు, లేదంటే అంటారేమో పరిగెత్తుకుని వెళ్ళేసి సారీ సార్ ఏదో అది నేను ప్రేమతో అభిమానంతో లేదా చూడగానే వచ్చిన ఆర్డర్ చెప్దాం అనుకున్నా కానీ ఆయన ఎక్కడ చాలా స్పోర్టివ్ గా నా పేరు చెప్తూనే ఆయనకు వచ్చిన అసోసియేషన్, ఆయన వచ్చిన రీజన్స్ అని చెప్పారు. ఆయన చాలా గొప్ప విషయం అంటే ఆయన చెప్పిన తర్వాత ఆ రోజే బాధ్యత చనిపోయిన అందరినీ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మౌనంగా ఇదంతా జరిగినాయి. అప్పుడు ఎవరు దాన్ని నోటీస్ చేయలేదు. ఆయన రాకూడదు అనుకున్నారు, ఎందుకు రాకూడదు అని వచ్చేటప్పుడు తెలిసిన విషయం. అంటే మా డైరెక్టర్ అందరికీ స్క్రీన్ ప్లే ఇలాంటివన్నీ చెప్పిన అతను, సో ఆయన రోజు లేరు అనే విషయం ఎవరు పట్టించుకోరు. కానీ అట్లాంటి ఒక బేసిక్ గా అలాంటి పెద్ద డైరెక్టర్ అలాంటి పట్టించుకోవడం ఆయన చాలా రెస్పెక్ట్ నాకు అనిపించింది. ఓకే మన పేరు పెట్టుకొని చెప్పినా కూడా ఒక మంచి విషయమే చెప్పారు. ఇప్పుడు అందరం నోటీస్ చేయాలి, అందరం ఈవెంట్ లోనే ఉన్నాం, నోటీస్ చేసి అందరం మౌనవ్రతం పాటించి తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం మంచి విషయం. యాక్చువల్లీ నాకు 2 మీమ్స్ గుర్తొచ్చినాయి. యాక్చువల్లీ అప్పుడు కూడా నాకు గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే సిట్టింగ్ బ్యాక్ టు యూ సైడ్ క్రాస్ గా ఫస్ట్ ది మన శ్రీహరి గారిది చర్రుంటే చచ్చిపోయాడు అదొక అదొక మేము గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆయన అంతా చెప్పేసిన తర్వాత ఓ దట్ట ఐ థాట్ వాట్ మీకు గుర్తుందా మన ఫోన్ కన్వర్సేషన్ లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది కానీ నేను అప్పుడు అడుగుతా అన్నాను, ఐ వాంట్ టు నో యువర్ రియాక్షన్. ఇదే అనమాట అసలు. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ రియాక్షన్. బోయపాటి ఈజ్ అన్ ఎమోషన్ ఎవరికైనా సరే. ఆయన స్పీచ్ కు ముందు కూడా బాబు రెడీ అమ్మా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆయన వెనకాల నుంచి చాలా మంది లైట్స్ కెమెరా యాక్షన్ అని అంటూ ఉన్నారు అనమాట. కొన్ని వర్డ్స్ తో గుర్తుంచుకుంటాం, అవును అది లక్. అంతే, చాలా మంది వచ్చిపోతుంటారు, ఎవరికి గుర్తుంచుకుంటారు. సినిమాలు ఇస్తారు, కొన్ని పేరు చెప్పండి. అదే అనిలోపటి గారు, బోయగట్టి గారు, పూర్జనస్ గారు కొంతమంది గుర్తుంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనగానే బోయపడి గారు అనేస్తాం. అదే ఆల్రెడీ కాషన్ కియా అనగానే అంటే కొన్ని ఉన్నాయి. వాళ్ళు అసలు ఆ ఇంటర్వ్యూ చూడాలి, అసలు మామూలుగా లేదు. వైరల్ అది తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి తన స్పేస్ పెద్ద హీరోతో సినిమా తీసినప్పుడు మనకు లాంగ్వేజ్ రాకపోయినా
ఒక ట్రై ఉంటది కదా, అవును. ఆ ట్రై లో కొన్ని జరుగుతాయి. కాదు, వెన్ కమింగ్ బ్యాక్ టు మీరు ఇంత మందితో వర్క్ చేసి ఉన్నారు, చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎవరి అప్రిషియేషన్ బాగా గుర్తుండిపోయింది, చాలా స్పెషల్ గా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విశ్వ కావచ్చు, నాని గారు కావచ్చు, రీసెంట్ ఇప్పుడు దాకా వచ్చినట్లు వీళ్ళు నన్ను బాగా ఒక బెస్ట్ మూమెంట్ మీరు బాగా హైలైట్ అవుతున్నప్పుడు, పైకి వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పిన మూమెంట్, ఆ కమెంట్ గుర్తుండిపోద్ది కదా, ఎవరు చెప్పింది బాగా గుర్తుండిపోయింది? రెండు ఉన్నాయా? ఓకే 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 ఓకే. చిలక రిలీజ్ అయిన తర్వాత కొంతమంది కోడైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ అసిస్టెంట్స్ కానీ అంటే పనిచేసిన కొంతమంది, మాస్టర్ మీరు లేరు కానీ రోషన్ చేస్తుంటే మీరే కనిపిస్తున్నారు వావ్. ఎక్స్ప్రెషన్స్ లో కానీ, ఇప్పుడు అట్లా అన్నప్పుడు కానీ అంటే మీరు ఆడుతుంటే అనిపించింది. నేను ఎప్పుడు అసలు అట్లా చూడలేదు. నేను ఎప్పుడు నేను ఇంకా నేను అనుకుంటాను కన్నా బాగా చేస్తాను రోషన్, ఇలాగే అనుకుంటాను కానీ నాలాగా అంతే. కానీ రోషన్ చూపించినప్పుడు నాకు తర్వాత నేను ఒక చెప్పిన కొంతమంది అంటే రిపీటెడ్ గా నలుగురు చెప్పారు నాకు బ్యాక్ టు బ్యాక్ 3 days. అప్పుడు మీరు మేము చూసుకున్నారు చూద్దాం అని చెప్పేసి నేను పడుకుంటే ఊరికే చూసాను. అయితే నేను రోషన్ ఒక రీల్ చేశాను, మీరు చూసుకుంటారు చేసినప్పుడు. అది అప్పుడు వరకు ఇద్దరిని కలిపి చూడలేదు. కలిపి చూసినప్పుడు ఇక్కడ మేబీ అనిపిస్తాడేమో, ఇక్కడ కానీ కొన్ని మూమెంట్స్ దగ్గర మేబీ రోషన్ ఉంటుంది కదా. ఇప్పుడు వెంటనే ఫాలో అవుతాం అప్పుడు. అవును, మక్కి దించాలనుకుంటూ ఉంటాం ఒకసారి. రోషన్ స్టైల్ అవుట్ ఉంటుంది, దాంట్లో కూడా మనం కొంచెం తీసుకొని చేయడం వల్ల మనలాగే అనిపించింది. సో అది ఒకటి మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన విశ్వక్ అనేది లెగసీ అనే సినిమా చేస్తున్నాం. సో చేస్తున్నప్పుడు ఆ స్పేస్ లో నాకు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా. సో జరుగుతున్నప్పుడు కథలో మానిటరైజ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని కొంచెం హుక్ స్టెప్స్ అవి ఉండవు, కథ మాత్రం ఉంటుంది. కథలో అంటే వాళ్ళు రాసిన కథలో మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కథను ముందు జరపడానికి ఒక సాంగ్ ఉంటుంది. దాన్ని కూడా ఒక సాంగ్ లో కథ చెప్పాలి మనం. సో వాళ్ళ అంత వర్క్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ టీమ్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళన్న ఏంటంటే మాస్టర్ మీరు మానిటాజ్ కింగ్ మాస్టర్ కింగ్ అంటే నేను బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, లేదంటే ఇప్పుడు రఘు మాస్టర్, జీబిని మాస్టర్, వీళ్ళందరితో నేను వర్క్ చేశాను. ఈ జనరేషన్ కి కూడా కథ చెప్పే ఒక మాస్టర్ ఉన్నాడు అని చెప్పుకోవాలంటే మీరు దాంట్లో వన్ ఆఫ్ ది మాస్టర్ ఉంటారు అనగానే ఓకే అంటే అది కాంప్లిమెంట్ లాగా ఉన్నా కూడా చిన్న భయం. అది ఎందుకో పెద్ద మాట అనిపించేసి, అంటే పెద్ద మాట అంటే మనం అంత కంప్లీట్ వర్కర్ కూడా కాదేమో అని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఎదుటి వాళ్ళకి మాకు అంత నమ్మకం వచ్చింది. మాస్టర్ అనగానే ఏదో నా ప్రయత్నం చేస్తాను సార్ నేను, అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను దాంట్లో ఏం చేయాలో చేస్తాను అంతే తప్ప అన్ని బెస్ట్ గా నేను చేయలేను. అన్ని మీరు అంటే ఏమంటారు కింగ్ అనే స్పేస్ కాదేమో అనేసి. అంటే ఇది మాస్టర్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా మీరు అన్నట్టు హౌస్ స్టెప్స్ కోసమో, లేదంటే ఆ ఇంట్రడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్, ఆ గ్రూప్ సాంగ్ కోసమే పడుతున్నారు. ఏంటంటే ఏ గౌరవ అయినా సరే దేనికి పేరు వస్తుంది. ఆయనతో కన్వర్సేషన్ ఏంటంటే నేను కొంచెం అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను కలుస్తున్న ప్రతి మాస్టర్ కూడా ఐటమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్, లేదంటే డ్యూయట్స్, లేదంటే ఒక మూమెంట్, డాన్స్ మూమెంట్ ఉన్నదే కావాలని వస్తున్నారు. మీరు మీరు ఆ పాట వింటారు తర్వాత కూడా ఈ పాట విని మీరు కథలో పనిచేయాలంటే ఈ పాటకి మీరు చెప్పే కథ చెప్పాలని చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. కానీ అంత ఫాస్ట్ గా కథ చెప్పాలి, ఆ ఎమోషన్ చెప్పాలి. మీరు రాసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆ తక్కువ టైంలో. అసలు అంటే ఈ జనరేషన్ లో అసలు స్పేస్ ఎవరు తీసుకోరు. ఇక్కడ అంతా ఒక గ్యాంగ్ అంతా ఐటమ్ సాంగ్స్ కోసం, ఇంట్రడక్షన్ సాంగ్ కోసం, గ్రూప్ సాంగ్స్ కోసం ఇట్లా పడుతుంటే ఒక్కటి మాత్రం అట్లా అక్కడ తిరిగితే ఒక పెద్ద మాస్టర్స్ ఆలోచించే దారిలో మీరు ఆలోచించి మీరు వర్క్ చేస్తున్నారు. అక్కడ నాకు ఇంప్రెసివ్ ఉందంటే అప్పుడు అనిపించింది ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నాకు ఎక్కింది అని. అంటే మానిటాజ్ కింగ్ అంటే నాకు ఎక్కలేదు, ఎందుకంటే ఏదో అప్రిషియేషన్ లేదా కాంప్లిమెంట్ ఉంది. కానీ ఓకే నేను నిజంగానే ఇప్పుడు వస్తూ చేస్తున్నాను నా వరకు వచ్చి ఏది నాకు మీరు ఒక ఐటమ్ సాంగ్ ఇస్తే బాగుంటుంది నేను చేయగలను, ఇంట్రడక్షన్ సాంగ్ చేయగలను. కానీ వాటి వెనకాల పడట్లేదు, ఎందుకంటే వాటి వెనకాల పడే ప్రాసెస్ లో నేను కొన్ని మంచి సాంగ్స్ కోల్పోతున్నా, కంటెంట్ చెప్పే సాంగ్స్ కోల్పోతున్నా. అండ్ పక్కన అయితే మాస్టర్ అతని లాగా నేను కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు బేసిక్ గా ఇప్పుడు మానిటర్ సాంగ్ అన్న సారీ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏంటి, మధ్యలో హీరో ఉంటాడు, చుట్టూ బాయ్స్ ఉంటారు, ఆడుతూ ఉంటాం. ఐటమ్ సాంగ్ అంటే ఏంటి, అమ్మాయి ఆర్గన్స్ అంతా చూపిస్తూ ఉంటాం, ఒక చిన్న అన్ని ఉంటాయి. సో ఏ ఐటమ్ సాంగ్ చూస్తే మీరు అదే ఉంటది. అవును, ఆబ్వియస్లీ స్కిన్ షో ఉంటుంది, స్కిన్ షో కంపల్సరీ, డాన్స్ మూమెంట్ లో చిన్న ఏదో ఉంటుంది, హస్కీ టైప్ ఆఫ్ ఉంటది మూమెంట్. సో అది నాకు తప్పకుండా నేను కూడా నాకు కూడా ఇస్తుంది, దానివల్ల పేరు వస్తుంది.
కాకపోతే ఇప్పుడు దానికోసం తప్పిస్తూ కూర్చుంటే నేను మన మార్క్ ఏది ఉండదు. బట్ నాకు ఒకటి గుర్తుంది అప్పుడు కూడా కథలెన్నో చెప్తారు మనం మాట్లాడినప్పుడు ఆ సాంగ్ హిట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు యూ వాంట్ టు టెల్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ దట్ పర్టికులర్ సాంగ్. ఏ సాంగ్ చేసినా సరే ఆ స్టోరీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి, ఆ స్టోరీ ఎసెన్స్ ఏంటి అన్నది మీ పాటలో మీరు తెలియజేయాలనుకుంటారు. దట్స్ వాట్ యు డూ. ఆ తపన తాపత్రయం అంతా ఇప్పటికి అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు కదా. అదే నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ కొంతమంది అంటే అందరికి సింక్ అవుతుంది, అర్థం కావాలి. సో అర్థం కానప్పుడు మనం కూడా అంత ఫోర్స్ఫుల్ గా వర్క్ చేసే కంటే ఒకప్పుడు ఏంటంటే ప్రతి పాట నేను చేయాలి, నేను చేయాలి, ఎట్లా నేను చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి లేదు అన్ని చేసుకుంటూ కూర్చుంటే మనకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే దీంతో పేరు వచ్చింది అనుకోండి, దీంతో పోతుంది. అవును. అందుకే మనం ఎవరికైతే కరెక్ట్ గా అర్థమవుతుందో అది మన ప్రాసెస్ రెస్పెక్ట్ చేస్తున్నారో మన ప్రాసెస్ ని వాల్యూ ఇచ్చి దాన్ని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళతో మనం వర్క్ చేస్తే ఇదే హిట్ మనకి ఆ హిట్ వస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ హిట్ చూసారు కానీ ఆ ప్రాసెస్ పక్కన పెట్టి నాకు కావాల్సిన పని చేయంటే అంటే వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మేబీ నేను వాళ్ళకి బ్లెండ్ అవ్వలేకపోతున్నాను అనిపించి నేను కొంచెం ఎందుకంటే ఏమో దీనికోసం వచ్చిన పేరు దాంతో పోతేమో ప్రెషర్ తీసుకొని చేసేంత అవసరం ఏముంది. పీస్ఫుల్ గా ఉంది, ఉన్న సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల రేపు పొద్దున ఏమో వస్తుంది కాదు కానీ ఏమి పోదు కూడా, ఏమో వస్తుంది పక్కన ఏమి పోదు కూడా. సో ఓకే ఇప్పుడు మనకు స్పేస్ ఉంది, టైం చేద్దాం కావాలంటే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకు టైం ఉన్నప్పుడు తప్పు నుంచి చేస్తాను, టైం లేనప్పుడు నేను వెంటబడి చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. సో అందుకే ఈ మధ్య కొన్ని అలా వదిలేస్తా. ఒకప్పుడు ఇప్పుడు నేను సాంగ్ వదిలేసి హ్యాపీగానే ఉంటున్నా. ఇప్పుడు ఒక సాంగ్ నచ్చిపోతుందంటే సాంగ్ ఇచ్చి పోతుంది ఏంటి అనే సెన్స్. తర్వాత ఈ మధ్య ఇంకొన్ని అవుతున్నాయి ఏంటంటే మనం అంతా ప్లాన్ చేసి అంతా చేసిన తర్వాత డేట్స్ క్లాష్ వల్ల ఒకటి, అండ్ దెన్ అప్పటి వరకు అంతా ఓకే అంటే తర్వాత మళ్ళీ ఇంకొకలాగా ఆలోచించి ఇంకోలాగా కావడం అప్పటికప్పుడు మార్పులు. అంటే 90% నేను పనిచేసిన డైరెక్టర్స్ చాలా క్లియర్ గా ఉంటారు. ఒక 10% డైరెక్టర్స్ ఈ మధ్య నాకు అలా అదేంటో నాకు చేస్తాను లేకపోతే వాళ్ళు చేస్తే తెలియదు కానీ కొన్ని ఇలా జరుగుతున్నాయి. నేను కూడా ఫేస్ చేసిన ఓకే లైఫ్ లో అన్ని భరించాలి, అంత హ్యాపీ ఫేస్ ఉండదు. ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే కూడా భరించాలేమో అనే స్పేస్ లో ఉన్నప్పుడు. కమింగ్ బ్యాక్ టు యువర్ జర్నీ, చాలా మంది మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు డాన్స్ డైరెక్ట్ లైక్ కొరియోగ్రాఫర్స్ కావచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ ఉన్న లిరిసిస్టులు కావచ్చు. ఒక్కొక్కసారి దే డోంట్ గెట్ ఎ ప్రాపర్ రికగ్నైజేషన్. ఎంత చేసినా అది హిట్ అయినా ఒక్కొక్కసారి దాని గురించి ఎవరు మాట్లాడరు, మర్చిపోతూ ఉంటారు స్టేజ్ మీద. కాకపోతే మీ హీరోస్ కావచ్చు, మీ ప్రొడ్యూసర్స్ కావచ్చు, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే పర్టికులర్లీ మెన్షన్స్ ఈశ్వర్ పేరు, ప్రియదర్శి కావచ్చు, సినిమా కావచ్చు, అండ్ నాని గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేయడం. హౌ యూ ఫీల్ యాక్చువల్ అలాంటి టైంలో? మనం చేసిన పనిని గుర్తించి గుర్తుపెట్టుకొని ఒక 10 మంది ముందు మాట్లాడుతున్నారంటే అదే మన అచీవ్మెంట్ లోనే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ సినిమాకి కొన్ని వందల మంది పనిచేస్తారు, ఆ 100 మంది కలిస్తేనే సినిమా. దాంట్లో మనం కూడా ఒక మెంబర్, ఒక పార్ట్. మనం ఎంతో కొంత సినిమాకి హెల్ప్ అయ్యాం, అది గుర్తించి మాట్లాడితే చాలా అనుకుంటాం. అది జరిగినప్పుడు హ్యాపీ అంతే. అది ఇప్పుడు ఈ మధ్య 70-80% 100% చెప్పను కానీ 70-80% నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను పనిచేసిన విజిటర్స్ కానీ లేకపోతే టీమ్ ప్రొడ్యూసర్స్, హీరోస్, ఆర్టిస్టులు అందరూ ఏదో ఒక నోట్లో నా గురించి మాట్లాడుతున్నారు. అండ్ మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవడం కంటే మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పడం ట్రూ కదా. సో దాంట్లో నాని గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి, దర్శి గారు ఒక మంచి ఆర్టిస్ట్, లేదంటే ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్, మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్స్, వీళ్ళతో మన గురించి మాట్లాడినప్పుడు మనకు నెక్స్ట్ గా వచ్చిన బూస్ట్ వస్తుంది, మనం పనికి వస్తాం అనే సెన్స్, లేదంటే ఇంకా ఇంకేమైనా చేయడానికి ఒక బూస్ట్ అప్ వస్తుంది. ఈ హుక్ స్టెప్స్, ఈ సాంగ్స్ హిట్ అవడం తర్వాత డూ యూ ఫీల్ ఎనీ ప్రెషర్? అబ్బా ఇప్పుడు అందరూ ఇలాగే అలాగే అని ఇందాక ఆబ్వియస్లీ ఆన్సర్ చెప్పారు, బట్ ఆ ప్రెషర్ ఇనిషియల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రెషర్ ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్, అంటే ప్రెషర్ ఇన్ సెన్స్ ఇప్పుడు నేను ఈ హుక్ స్టెప్ క్రియేట్ చేసిన ప్రాసెస్ వేరు, ఆ ప్రాసెస్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో మీరు అనుకున్నట్టు నేను ఇంత టైం తీసుకొని లేదంటే స్టూడియోలో అలా చేయలేదు. ఇది ఒక స్పాంటినిటీగా జరిగిన ఒక లైవ్లీ ప్రాసెస్. అది అలా చేద్దాం అని చెప్పే గ్యాప్ ఇవ్వరు. నేను అంటే కొంతమంది అంటే నేను ఓకే చేయాలి, నాకు ఆప్షన్స్ పెట్టాలి,
నేను అప్రూవ్ చేసిన తర్వాత మీరు మూమెంట్ చేయాలి ఉమ్, అనే కొన్ని పెట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, సో అట్లా ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ క్రియేటివ్ స్పేస్ అంటే కిల్ అయిపోద్ది. ఫిల్ అయిపోయి మనము మన ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా ఇంకో ప్రాసెస్ కొత్త ఫాలో అయిపోయిందంటే అది రాదు. మేబీ కొంతమందికి అది యాప్ట్. ఇప్పుడు స్టూడియోలో ఒక 4 మూమెంట్స్ చేసి 5 మూమెంట్స్ చేసి చేయడం అదొక ప్రాసెస్ యాక్చువల్లీ. ఉమ్, కానీ ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు నేను చేసే స్కిట్స్ అన్ని కూడా స్టూడియోలో చేసేవి కావు, స్పాండిట్ లో ఒక టైం తీసుకొని చేసినవి. ఉమ్. అదే వర్కౌట్ అవుతుందో లైవ్ కొరియోగ్రఫీ బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అప్పటికప్పుడు అన్ని ఉంటాయి, అది చూసి మైండ్ లో పెట్టుకొని Fresh. ఫ్రెష్ గా ఇప్పుడు ఈ 4 రోజుల మధ్య కంపోజ్ చేసి అక్కడ అదే చేస్తే ఒక్కోసారి బాగుంటుంది, ఒకసారి బాగోదు. ఇప్పుడు నా వరకు నేను అట్లా ఫీల్ అవుతున్నా, అది ప్రెషర్ గా. అంటే ప్రెషర్ బాగా కొంచెం చెప్తే బాగుండు, మనం కొంచెం టైం ఇంకా కొంచెం మొహమాటం ఉండిపోయింది ఈశ్వర్ మాస్టర్ దగ్గర. అంటే అదేలే, వాళ్ళు హట్ అవ్వద్దు, ఇప్పుడు మీరు హట్ చేయొద్దు. వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కరెక్ట్గానే ఉన్నారు. Yes. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, లేదంటే వాళ్ళ కథ వాళ్ళది, వాళ్ళ డ్రీమ్, వాళ్ళు చాలా ఏమంటారు చాలా ప్లాన్ చేసుకుని సాంగ్ రాయించుకుంటారు. ఉమ్, నాతో చేయించుకున్నాను కూడా ఉంది. ఉమ్, కానీ మాస్టర్ ఎలా చేస్తారు, ఇలా చేద్దాం అనే డిస్కషన్ పక్కన పెట్టి మాస్టర్ యూక్స్ బదిలిపోవాలా, మనకు ఆప్షన్స్ పెట్టండి, మనం డీటెయిల్ గా చూసి చేసుకుందాం అంటే ఆప్షన్స్ ఇది అనేసరికి డెమో చేయండి అంటే డెమో ఓకే చేయొచ్చు, ఫుల్ సాంగ్ డెమో అంటే ఒక విజయం కోసం చేయొచ్చు. ఈ హుక్ స్టెప్ లో ఆప్షన్ అంటేనే మెకానికల్ గా ఉంటుంది. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు సముద్రం నుంచి చేప వేరు, aquarium లో చేప. ఇప్పుడు ఇది అక్వేరియం చేప అయిపోతుంది. అయ్యో. సముద్రం అసలు అదే. కాలాల మధ్య చేపలు తీసుకొని అదే. అది వేరు. సో అలాగే ఏమైనా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది మనం చెప్తే నువ్వు 2 ఇట్లకి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ అంటారేమో తెలీదు. ఉమ్, ఏదో ఫ్లూట్ లో నువ్వు 4 ఇట్లు కొట్టావు, దాన్ని నువ్వు ఇంత మంది చెప్పి చెప్పిన పని చెప్పి నువ్వు ఇష్టం ఏమో రకరకాల ఆలోచనలు నా మైండ్ లో. అంటే అదే మనకి ఎక్కువ ఆలోచించేస్తారా, ఓవర్ థింక్ చేస్తారా బాగా? ఒక మనిషి మన మాట ఎందుకు కాదు, అదే. వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఉమ్, చేసుకోవాలి. ఉమ్, కానీ మన ప్రాసెస్ ని చెప్పే స్పేస్ అక్కడ లేదు. ఉమ్, ఎంతసేపు వాళ్ళు అనుకున్నదే జరుగుతుందనే ఫీలింగ్ వస్తుంది. సో నేను ఏమనుకుంటానంటే డన్, ఓకే ఇప్పుడు మనం ట్రై చేద్దాం, అవ్వకపోతే అవ్వదని వదిలేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఫస్ట్ కలిసినప్పటికీ ఇప్పుడు కలిసినప్పుడు తేడా ఏంటంటే అప్పుడు సాంగ్ వదిలేసినా లేకపోతే అది వేరే కారణాల వల్ల పోయినా ఒక రోజు ఒక గంట బాధపడి కార్లో కూర్చొని ఉమ్, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకేం నేర్చుకోలేము అంటే నేర్చుకునే తప్పుడు నేర్చుకుంటా అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది నా సైడ్ నుంచి, వాళ్ళు అనుకున్నది నేను చేయలేదు, ఇట్లా ఏదో ఒక డిస్కషన్ ఉండేది. ఉమ్, కానీ ఇప్పుడు అప్పటికిప్పుడు చిన్న మెచ్యూరిటీ ఏంటంటే మనం అంటే వాళ్ళతో జరిగింది అలాగా, ఉమ్, అదే ప్రాసెస్ నేను వేరే చేసినప్పుడు వర్కౌట్ అయింది నాకు. ఉమ్, సో ఇప్పుడు వాళ్ళు జరిగిందంటే అక్కడే ప్రాబ్లం, వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు అనుకున్నట్టు ఒక ప్రాసెస్ లో ఫిక్స్ అయితే నన్ను అక్కడ లాగుతున్నారు వాళ్ళు. ఉమ్, సో ఇదే ప్రాసెస్ నేను వేరే దగ్గర చేసినప్పుడు మల్టిపుల్ లో నా దగ్గర వర్కౌట్ అయింది ఆ ప్రాసెస్, ఇక్కడ వర్కౌట్ అవ్వలేదంటే మనం చేయకూడదు. అంటే మనది కానీ మనం పట్టుకోవద్దు. మనం కాదు, మనం పాట మనం చేయకూడదేమో, ఉమ్, దానివల్ల మనకు వచ్చేది ఏమి లేదేమో, అది వేరే మాస్టర్ రాసి పెట్టిందేమో, అది వేరే మాస్టర్ చేయలేమో, ఉమ్, మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమో, ఇలా అనుకొని పిలుస్తున్నారు అన్నమాట. లేకపోతే ఇట్లా ఏయ్! చేసుకొని ఓకే కాదు మనం ఇది లేదంటే మనకి ఇంకా బెస్ట్ వస్తుందేమో, ఓకే. మేబీ మనం చేయకూడదేమో, ఇంతకన్నా బెస్ట్ మనం చేయాలేమో అనే ఇట్లా పాజిటివ్ మైండ్ తో వెళ్తుంది అంతే. లేదంటే అప్పుడులాగా ఆలోచించి కూర్చుంటే ఈ పాటకి 2012 కెరియర్ స్టార్ట్ చేసింది. 2012 లో బ్యాక్ ఎండ్ డాన్సర్ గా ఎంతో మంది మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఎన్నో షోస్ కి బ్యాక్ ఎండ్ కొరియోగ్రఫీ చేస్తూ వాళ్ళు ఇచ్చే 500 కావచ్చు, 300 కావచ్చు, లేదా ఉత్తి ఫుడ్డే కావచ్చు, ఇలాంటి స్పేస్ నుంచి ముందుకొచ్చి ఇప్పుడు ఒక మంచి సెటిల్ డౌన్ పొజిషన్ లో ఉన్నారు కదా. ఒకసారి అప్పటికి వెళ్దాం, ఆల్రెడీ కంట్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి మాస్టర్ కి. అయితే నేను విన్నాను యాక్చువల్లీ, ఐ టాక్ విత్ ఫ్యూ పర్సన్స్, అది కూడా నేను పొద్దున్నే మాట్లాడాను ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటది అని చెప్పి. ముందే మాట్లాడితే నేను మేబీ కొన్ని మర్చిపోవచ్చేమో అని ఇంటర్వ్యూకి వచ్చే ముందే అరగంట ముందు మీరు తెలిసిన ఒక ఫ్యూ పర్సన్స్ తో నేను మాట్లాడొచ్చాను అనమాట. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే అసలు చాలా కష్టపడ్డారు పిల్లలు, మీతో పాటు ఒక బ్యాచ్, ఐ డోంట్ సడన్ గా మాస్టర్ల పేర్లు మర్చిపోయాను కానీ ఒక 2-3 మాస్టర్ల పేర్లు చెప్పారనమాట. సో మీతో పాటు వాళ్ళందరూ పిల్లలు వచ్చేవాళ్ళు, కొరియోగ్రఫీ చేసేవాళ్ళు, ఎంతో మందికి అసిస్టెంట్స్ గా చేశారు. అసలు కార్డ్సే లేనప్పుడు, డాన్సర్ కార్డ్స్ మాస్టర్ కార్డ్సే లేనప్పుడు మీరంతా వచ్చి చాలా కష్టపడి ఇప్పుడు ఒక మాస్టర్స్ మంచిగా సినిమాలకి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు అన్న పొజిషన్ కి వెళ్ళారమ్మా అని చెప్పి నాకు చెప్పారనమాట ఒకళ్ళు. సో అప్పుడు ఆ స్టేజ్ ఎలా ఉండే, ఆ ఇంట్లో ఏమని చెప్పొచ్చారు, అసలు ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు ఏంటి, అసలు ఆ పొజిషన్ దాకా వెళ్ళాలన్నా కూడా రూట్ తెలియదు చాలా మందికి.
ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేయాలన్నా ఐ థింక్ నటరాజ్ మాస్టర్ దగ్గర చాలా మంది అసిస్టెంట్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా చేశారు రైట్. ఇది కాంట్రవర్సీ లాగా తీసుకుంటారేమో కాదు, బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నటరాజ్ మాస్టర్ కన్నా ఎక్కువ పేరు ఆయన శిష్యులకే వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఆల్ అండర్ కన్సిడర్ శిష్యుల కిందనే అనుకుంటాను నేను. మీ అందరికీ వచ్చింది, మీరు ఎక్కువ సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నట్టుగా ఉన్నారు, కానీ సార్ స్టిల్ నటరాజ్ మాస్టర్ స్టిల్ ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ లోనే ఉన్నారని అనిపిస్తుంటున్నారు. సో ఆయన యాక్టర్ గా కన్వర్ట్ అయిపోయారు కాబట్టి. సో ఏం చెప్తారు ఈ ఫేజ్ కి? అసలు మీకు బాట ఎలా దొరికింది? అసలు ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు గైడ్ చేశారు మీ లైఫ్ లో అంటే ఏం చెప్తారు? ఇంట్లో ఎలా ఒప్పించారు ఫస్ట్? ఇంట్లో మనకి ఫస్ట్ ఒక 2 years 3 years చదువుకుంటా అని ఒక పదం మీద మోసం చేశాను ఇంట్లో వాళ్ళని. అంటే ఎట్లా చెప్పాలి అర్థం కాక. అంటే 10th వరకు మంచి స్టూడెంట్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడు బుక్స్ చూస్తే బరువుగా, క్లాస్ చూస్తే నాకు సంబంధం లేనట్టుగా, క్లాస్ రూమ్ వెళ్తున్నప్పుడు నేను ఎందుకున్నాను ఇక్కడ, వాళ్ళు చెప్తున్నప్పుడు నాకేం చెప్తారు వీళ్ళు, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే. యాక్చువల్లీ చదువు ముఖ్యం, చదువు లేకుండా అసలు చాలా కష్టం. కానీ అప్పుడున్న అన్మెచ్యూర్ స్టేజ్కి ఏంటంటే నాకు చదువు మనకు సెట్ అవ్వట్లేదు, కానీ ఈ విషయం ఎలా చెప్పాలి, ఈ విషయం చెప్పే లోపే మా డాడీ నాకు కాలేజ్ బాగాలేదేమో, కాలేజ్ లోపం ఏమో అనుకుని కాలేజెస్ మార్చాను మా డాడీ. లోపం నాలో ఉంది నాన్న, నేను చదవలేకపోతున్నాను అని చెప్పలేకపోతున్నాను. సరే ఒక స్టేజ్ లో అంబేద్కర్ కాలేజ్ అనే ఒక గవర్నమెంట్ కాలేజ్ లో డాడీ అక్కడ కొంచెం ఫీజు తక్కువ, కొంచెం అంత బాగుంటుంది అంటే గవర్నమెంట్ కాలేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ట్రై చేశాను చదవడానికి, చదువుకుంటానేమో కొంచెం ట్రై చేసి చూద్దాం, మనకు మరి మనమే సెలబ్రేషన్ చేసేసుకొని ఇంట్లో చెప్పి తర్వాత. ఎందుకంటే మా నాన్న ఆటో డ్రైవర్, రోజు వారి 500 రూపీస్ కోసం ఆయన స్ట్రగుల్ అవుతా ఉంటాడు. అట్లాంటి కొడుకు, పెద్ద కొడుకు వచ్చి నాన్న నేను చదువుకోను డాన్స్ చేస్తా అంటే ఎంత ఎంత ఆయన బాగా చేస్తుంది, ఇదేంటి ఏదో చేద్దాం, ఏదో అవుతాడేమో అని. సో మనం కొంచెం టైం తీసుకొని చేద్దాం, కానీ ఎంత టైం తీసుకున్నా మన మైండ్ చెప్తుంది కాదు ఏదో అనేసి. ఇట్స్ ఆల్ లైక్ ఇవన్నీ అయ్యే పనుల్లో లేరు, ఫిజికల్ గాను మెంటల్ గాను స్టేను అనే ఫీలింగ్ ఉంది మైండ్ లో. అప్పటికైనా అన్నిట్లో ఏం చేశాను అనుకున్నారు, బోర్డులు హాయిగా పోయి సినిమా చూడడం, సినిమా చూడడం, నీట్ గా మొదటి 2-3 సార్లు చూడడం, దూకడం, వెళ్ళడం, చేయడం. ఈ స్పేస్ తో నేను చదువుకుంటానేమో స్పేస్ తీసుకున్నాను, కానీ అక్కడ చదువు పనులు లేవని. సో ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఏదో ఫీజు కట్టే టైం వచ్చింది, ఈసారి ఫీజు కట్టిన ముందు చెప్పారని చెప్పేసి మా డాడీకి కూర్చోబెట్టి అడిగాను. నాకు ఎందుకో డాన్స్, అప్పుడు నేను కొంచెం డాన్స్ చేసేవాడిని స్కూల్స్ లో స్పెషల్ ఫంక్షన్స్ లో చేసేవాడిని. సో డాడీ ఇట్లా చేస్తాను నేను ట్రై చేస్తాను, వెంకటేష్ బాబు తమ్ముడు వాళ్ళు కూడా చెప్పారు డాడీకి. సో వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వీళ్ళు ఎంకరేజ్ చేశారు. చేసిన తర్వాత దాన్ని చెప్పేసిన తర్వాత మా డాడీ 2 years టైం ఇచ్చాడు. 2 years లో ఏదైనా కనబడితే ఏదైనా ఫ్యూచర్ చేస్తావు, దీని ఫ్యూచర్ ఉంది, గ్రోత్ ఉంది అంటే చూద్దాం, నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వెళ్ళిపోతాం. సరే 2 years లైఫ్ 2 years వేస్ట్ అయింది, ఏదో ట్రై చేసాం, కొత్తగా అవ్వలేదు, ఇంకోదానికి ఉందాం, కరెక్ట్ ఏజ్ కాబట్టి ఏజ్ లో ట్రై చేసినా పర్లేదు అనేసి అంతా డాడీ ఆలోచించి నా వచ్చి ముందుగా ఆలోచించి నేను ఇంకా అక్కడి నుంచి ఆట, ఛాలెంజ్, షోస్. మీరు నాకు చెప్పినట్టు నటరాజ్ మాస్టర్ గారి డైరెక్ట్ శిష్యుని కాదు నేను, ఆయన పనిచేయలేదు. ఆయన నాచోరి టీవీ షో చేశారు, సో దాన్ని కొరియోగ్రాఫర్ గా చేశారు. సో అట్లా నాకు నటరాజ్ మాస్టర్ తో పరిచయం, అసోసియేషన్. అంత తప్ప నేను ఆయన ఎవరైతే ఉన్నారో అంతా నాకు క్లోజ్ అయింది. అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఆ తర్వాత కూడా తీర్మానం ఒక డాన్స్ చేశాను, అప్పుడు ఆయన అసోసియేషన్. సో అలా చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ టీవీ షోస్, కార్పొరేట్ ఈవెంట్స్, ఆడియో లాంచెస్, ఇప్పుడు సత్య మాస్టర్ డాన్స్ గ్రూప్ లో చేయడం, డాన్స్ గ్రూప్ లో చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మంత్లీ అమౌంట్ అంత వచ్చేది, టైంకి వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే మా నాన్నకి నేను 2 years ఏం చెప్పాలంటే, నేను స్క్రీన్ లో కనబడుతూ ఉండాలి, 1 thing ఒకటి ఎక్కడో కనబడుతూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎంతో కొంత ఇస్తున్నాను, అవును ఏం లేదు కదరా వచ్చే అంటారు. సో అది ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు వచ్చేవి బాగా పిలిచి ఇచ్చేస్తుండే. మా నాన్న వెళ్ళి ఇంటికి వెళ్ళేదారిలో వచ్చేసి నాకు స్టూడియో దగ్గర తింపేసి తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు కొంత టైం వచ్చిన తర్వాత మనీ రావడం తగ్గింది, షోస్ తగ్గాయి, రెగ్యులర్ గా ఉండవు కదా, కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే విజయ్ ఇప్పుడు నేను షోస్ లేవు, వర్క్ లేదు అంటే డాడీ తీసుకెళ్ళిపోతాను ఇట్లా అనేసి మనకున్నప్పుడు కొలీగ్స్ దగ్గరనే 200, 300, 500 తీసేసుకొని 1000 రూపీస్ 1500 డాడీ
తీసుకొచ్చింది వచ్చింది చెప్పేసి ఇస్తుంది. అంటే ఇచ్చే తక్కువే కానీ ఇవ్వాల్సిన ఎంతో కొంత మన డాడీ కూడా అడగడు పాపం, అసలు అంత అడిగారు కదా, ఎవరు కావాలి డాడీ ఇస్తాడు తప్ప వాళ్ళే పెడతారు, అడగదు. కానీ ఒకవేళ అడిగితేనే రెడీగా ఉండాలి కదా, అడిగితే అట్లీస్ట్ అడగడం ఎందుకు అడుగుతారంటే నాకు భయం ఉండడం కోసం అడిగేది కూడా. దీంట్లో నువ్వు ఇన్ని 2 years లో ఎంత సంపాదించావు అంటే ఎంత సంపాదించావు, ఏముంది దీంట్లో ఏం జరిగింది నాకు ఎప్పుడు చెప్పడానికి కోసం, సో అలా భయం పెట్టడం కోసం అడిగాడు డాడీ. భయమా, చాలా భయమా నానంటే? భయం అంటే భయంతో కూడిన భక్తితో కూడిన ప్రేమ, ప్రేమతో కూడిన భయం. వాళ్ళు నమ్ముతున్నారు, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంకోటి చిన్నప్పటి నుంచి చూస్తాం, మా నాన్న ఇప్పుడు మా నాన్న స్టిల్ ఆటో నడుపుతూ ఉంటాడు. సో ఒక నేను నాకు 32 years, సో చెప్పేసా చెప్పించారు నేనేం చేయలేదు సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఏళ్ళ నుంచి మా డాడీ నాకు నేను చూసినప్పటి నుంచి మా నాన్న ఇప్పటి వరకు ఆటో నడుపుతున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లో మా నాన్న మీకు తెలిసిందే ఆటో నడిపే వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. సో అంత ప్రెషర్ లో పెద్ద కొడుకు వచ్చి నేను డాన్స్ చేస్తా, నేను ఎంటర్టైన్మెంట్స్ అని వెళ్తా అంటే రేపు పొద్దున ఎలా ఉంటుందో ఒక భయం ఉంటుంది. సో ఆ భయాన్ని మేము తీసేయాలి. మా నాన్న నమ్మకం రావాలి, మా అమ్మకి నా మీద నమ్మకం రావాలి, మా ఫ్యామిలీ అందరికి నన్ను నమ్మాలి. సో ఆ నమ్మకం కోసం ఏం చేశానంటే అప్పటికప్పుడు మేనేజ్ చేసేవాడిని. కానీ ఎంత మేనేజ్ చేసినప్పటికప్పుడు నాకు భయం ఉండదు. ఇప్పుడు మేనేజ్ చేస్తాను, రేపు ఏంటి, ఈ రోజు మేనేజ్ చేస్తాను, రేపు అడిగితే ఏంటి పరిస్థితి, కొంచెం సీరియస్ గా ప్రాక్టీస్ చేయడం, సీరియస్ గా నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ వెళ్తూ ఉంటే అప్పుడు తెలిసింది ఏంటంటే సినిమాల్లో కార్డ్స్ ఇస్తారు, హీరో పెద్ద పెద్ద హీరోస్ వెనకాల ఆడొచ్చు, ఫ్రీక్వెంట్ గా వర్క్ ఉంటుంది మనకి, అంటే రెగ్యులర్ గా లేకపోయినా ఫ్రీక్వెంట్ గా వర్క్ ఉంటుంది. కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అది, అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, ఐడి కార్డ్స్ ఉంటాయి, అసోసియేషన్ యూనియన్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు అన్నప్పుడు ఇంత స్ట్రగుల్ పడింది దీనికోసం ఏమో దేవుడు చూపించాడు మనకని చెప్పి అప్పుడు నేను వెళ్ళి. కానీ కార్డుకి డబ్బులు కట్టాలి కదా, అది కూడా మళ్ళీ లేదు మా నాన్న ఆ విషయంలో ఎక్కడ అంటే నువ్వు ఫస్ట్ ట్రై చేయి అంటే బేసిక్ గా మన దరిద్రంలో ఉంటదంటే అప్పుడు దరిద్రాలు అప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే అది ఏదో మనం కోరుకుంటాం, అది అప్పుడు తెలుసు, ఎట్లా మన దరిద్రం తెలుసు కదా, మనం ట్రై చేద్దాం అనేసి వెళ్తే ఆ టైంలో ఎందుకో తెలియదు. మనం ఈ 2 years స్ట్రగుల్ వల్ల లేకపోతే మనకు ఈ స్ట్రగుల్ వల్ల తెలియదు, కానీ ఆ రోజు అంతమందిలో 300 members క్రౌడ్ లో మనం సెలెక్ట్ అయ్యాం. సూపర్ ఇందులో కూడా సెలక్షన్స్ ఉండి ఆ తర్వాత ఇస్తారా, అంతేగాని అమౌంట్ కడితే అలా కాదా? వాళ్ళందరూ డాన్స్ అవుతారంటే కష్టం, ఉన్నోళ్ళే అవుతారు, లేని వాళ్ళు నాకు ఇది తెలీదు. ఇప్పుడు ఒక సెలక్షన్ ఉంటుంది, అదంతా ఉంటుంది. 5 years ఒకసారి, 3 years ఒకసారి, 2 years ఒకసారి అసోసియేషన్ మాట్లాడుకొని ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేస్తారు ఇయర్ కి? 30 కార్డ్స్ ఇష్యూ చేస్తారు. కొత్త వాళ్ళు రావాలి. అంటే బేసిక్ ప్రాసెస్ ఏంటంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో 45-50 ఏజ్ చేసిన వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు, వాళ్ళ ప్లేస్ రీప్లేస్ చేయడానికి కొత్త కార్డ్స్ వస్తూ ఉంటాం. ఓకే, సో అది ప్రాసెస్. సో అలా నాకు ప్రాసెస్ లో కార్డు వచ్చింది. డబ్బుల కోసం కొంచెం స్ట్రగుల్ అయితే నేను పనిచేసిన గ్రూప్ పనిచేసిన కొంతమంది ఆ టైం కొంచెం హెల్ప్ చేశారు. నేను కొన్నిసార్లు ఏంటంటే 1000-2000 ఈవెంట్స్ ఉంటాయి, అవి నేను తీసుకోను, ఒకేసారి బల్క్ గా తీసుకుంటే 10,000 అట్లా బల్క్ తీసుకునేమో నాకు హెల్ప్ అయింది. ఆ తర్వాత ఇంకా మనకి ఎక్కడైతే సరిపోతుందో కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకొని చేసాం. సో మా నాన్న ఆ టైంలో కొంచెం ఏదో అయితాడు చేద్దాం అనేసి మా నాన్న రిస్క్ చేసి అప్పుడు చేసిన. ఇప్పుడు నాన్న ఫీలింగ్ ఏంటి? కోర్ట్ సక్సెస్, పేరు పైకి వచ్చింది, అసలు హౌ హీ ఫీల్స్ ఎలా చెప్తుంటారు నాన్న ఫ్రెండ్స్ కి? ఇప్పుడు మా డాడీ ఫ్రెండ్స్ లోనే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మా డాడీ కోసం చెప్తుంది ఏమంటే మీ వల్ల మా అందరికి పేరు వచ్చింది, మాకు రెస్పెక్ట్ ఇస్తారు, మీ వల్ల మాకు వాల్యూ లేదు అంటే కొంతమంది. అంటే మా నాన్న ఎప్పుడు గమనించిందంటే ఎమోషనల్ గా ఒకసారి అయినప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని స్టేజ్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అవును, ముఖం కూడా చూడటం మన దగ్గర డబ్బులు లేవని మన పలకరించండి ఇలా మాట్లాడే వాళ్ళు నొప్పి చూస్తే సర్లే. ఇప్పుడు వాళ్ళందరూ మనం పిలవకుండా చూసి మన దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు మొన్న కూడా మేము ఒక ర్యాండమ్ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ రెంట్కున్న ఇంటికి వెళ్ళామన్నమాట. నేను మా డాడీ అందరూ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ నా గురించి చెప్తా ఉన్నప్పుడు మా డాడీ ఇలా ఇంటూ ఉన్నాడు, మళ్ళీ ఇంటా ఉంది అంటే మేము పడ్డ స్ట్రగుల్స్ అన్ని చెప్తూనే నేను ఇప్పుడున్న స్టేజ్ కి మాట్లాడుతున్నప్పుడు మా డాడీ బయటకు వచ్చాడు, వీళ్ళు ఇప్పుడు ఇంత మాట్లాడుతారు కదా, అప్పుడు
అప్పట్లో చూస్తే అసలు మా అసలు, ఊళ్ళో చూసేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎన్నో 10 సినిమాలు చేస్తున్నావు, పెద్దోళ్ళతోటి చేస్తున్నావు ఇక్కడే కాబట్టి ఈ ఏరియాలో పెరిగి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నావు కాబట్టి నీ వల్ల మాకు వాల్యూ రా అని అంటే ఎక్కడి ఏముంది, మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. ఆ రెస్పెక్ట్ మాకు ఉంటుంది, కానీ ఇంత ఉండదు. ఉమ్, పిలిచి మాట్లాడి True. కూర్చోబెట్టి మాట్లాడే అంత ఉండదు. ఉమ్, నువ్వు ఉన్నావు కాబట్టి మాకు వాల్యూ. సో అక్కడ చెప్పినప్పుడు నేను అనుకుంటే ఏంటంటే ఆ రోజు నేను 2 years మేనేజ్ కష్టపడి, చేస్తూ కష్టపడ్డాను కదా, నిలబడ్డానికి మా నాన్న నమ్మకాన్ని నిలబడ్డానికి కష్టం ఉంది కదా, అంటే పే ఆఫ్ అవుతుంది అనుకుంటాను. సూపర్. ఎందుకంటే మా డాడీ నమ్మకుంటే నేను నమ్మకం నిలబెట్టడానికి ట్రై చేసేవాడిని కాదు. మా డాడీ నమ్మాడు, ట్రై చేశాడు, మళ్ళీ నమ్మాడు, డబ్బులు కట్టాడు డాన్స్ కార్డ్కి, మళ్ళీ డాన్స్ కి కష్టపడ్డా, అస్టన్ కష్టపడ్డా. ఏ రోజు నేను ఒక రీమార్క్ ఏం లేదు, అంటే ఇంటికి వచ్చి ఏం లేదు. ఇప్పుడు మాస్టర్ గా ఉన్నా, నా ఫైనల్ ఉన్నా. సో ఎక్కడా లేదు. మా డాడీకి ఇప్పుడు ఏంటంటే దీన్ని కరెక్ట్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఇంకేం ఫినాన్షియల్ గా ఎదగాలి, లేదంటే నాకంటూ నాకొకటి ఇప్పుడు ఉంటది. మనం కార్లో నుంచి దిగితే మన ఉన్న ఏరియాలో దిగితే మనం చూసి గుర్తుపట్టి అది మా నాన్న ఎప్పుడు ఉంటుంది. శేఖర్ మాస్టర్ గాని పెద్ద పెద్ద మాస్టర్స్ ఎవరు వచ్చినా వాళ్ళందరికీ వెనకాల అలా ముడిపోతుంది. సో అది మన అంటే నాకు తెలుసు అది రావడానికి టైం పడుతుంది. మా ఫ్యామిలీకి మా నాన్నకి మా నాన్నకి నేను ఆర్టిస్ట్ చూడడం ఇష్టం, కొన్ని ఉంటాయి. ఆర్టిస్ట్ చూడడం ఇష్టం, డైరెక్టర్ గా చూడడం ఇష్టం. నేను దిగగానే నాకు మీకేది ఇష్టం? నేను ప్రాసెసర్ గా వెళ్తున్నాను. ఒక చిన్న కార్పొరేట్ లో డాన్సర్ గా చేశాను, తర్వాత డాన్సర్ గా అసిస్టెంట్ గా కొరియోగ్రఫర్ చేస్తాను. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నాను. దీన్ని నెక్స్ట్ దేవుడు ఏది ఇస్తాను. నేను అంటే ఆర్టిస్ట్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ మీకు ఉందా? చేస్తాను. ఇప్పుడు చేస్తున్నారా? నేను చేసిన సినిమాలలో ఏదైనా క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, చేస్తాను. 1, 2 days 3 days క్యారెక్టర్స్ అలా చేస్తాను. చిన్న క్యామియోలు, అంటే సాంగ్ లో క్యామియో చేస్తున్నాను. లేదు సాంగ్ లో క్యామియో కాకుండా డైరెక్టర్స్ అసలు క్యారెక్టర్ లాంటి ఉంది ఇంట్రెస్ట్, అంటే మీకు డేట్స్ ఏం క్లాష్ అవ్వకుండా మీరు ఎప్పుడైనా సాంగ్ డేట్స్ వచ్చి చేసుకుని చేస్తాను. ఓ సూపర్. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాజ్ అ డాన్సర్ గా వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇన్కమ్? నేను చెప్పాను కదా 500 300 నేను అనేసాను, కానీ అంటే ఫస్ట్ తీసుకున్న డబ్బులు ఎంత? ఇన్కమ్ కన్నా అసలు ఎటు పోలేదు. అంటే ఇటు వెళ్దామా ఎందుకంటే ఫస్ట్ వచ్చింది ఆర్టిస్ట్. అవునా? పట్టుకొని తిరిగాను, డబ్బులు అడిగారు, పని చేసుకున్నారు, పని చేయించుకున్నారు, కొంతమంది రేపు మా పని తెప్పించుకున్నారు. ఇది వర్కౌట్ అవ్వట్లే అర్థమైంది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా తెలియని ఒక చిన్న సినిమాలు ఏవైతే ఉంటాయో, అంటే పెద్ద సినిమా చిన్న సినిమా కాదని ఒక సినిమాకి వెళ్ళి తిరిగాను. మనమేమో స్క్రిప్ట్ గురించి, డైలాగ్స్ గురించి, లేదా అక్కడ ఉన్న అంబియన్స్ ని చూద్దామని చెప్పేసి మనం అనుకుంటే కర్రీస్ తీసుకురా, రైస్ పెట్టు, వైట్ పేపర్స్ తీసుకురా, జిరాక్స్ తీసుకురా ఏ అన్నారు. సరే మేబీ మన అప్రెంటిస్ కాబట్టి ఇలాంటి పనులు చెప్తానేమో, ఫోన్ వస్తుంది, షూటింగ్ స్టార్ట్ అవుతామంటే షూట్ నెక్స్ట్ మంత్ అన్ని నెక్స్ట్ మంత్ లో అవుతుంది. శాలరీ లేదు, ఫుడ్ మాత్రం పెడుతున్నారు, అది కూడా చేస్తాం. శాలరీ లేదు, ఇంకే అర్థం కావట్లేదు. ఒక 1.5 month ఏమో స్ట్రగుల్ అయ్యారు దాని దగ్గర. ఇదైతే కాదు, మన దగ్గర ఒకటి ఉంది కదా, మనం ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాం, దాన్ని ఏమన్నా కొంచెం చూద్దామనే సెన్స్ లో అప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు చేస్తాం. అప్పుడు మీకు ఇలా చెప్పిన జర్నీ అంతా స్లోగా ఎవరో ఒక దేవుడు ఒకటి లింక్ చేశాడు అక్కడ. అంటే నాకు నాలెడ్జ్ లేదు, కానీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ పరిచయం చేయడం, అక్కడ నుంచి ఇంకొక పర్సన్ మనకు తెలియని దారి నుంచి ఒక దారి తీసుకెళ్ళి రాస్తే అక్కడ నుంచి మనం చూస్ చేసుకున్నాం. ఎంత తీసుకున్నారు ఫస్ట్ అసలు ఇన్కమ్ గుర్తుందా? అంటే కన్వీన్స్ ఇచ్చేవారు 50 రూపాయలు. అంటే వెళ్ళి రావడానికి దారి ఖర్చులు. దారి ఇప్పుడు మేడం రాలేకపోతున్నాను, అప్పుడు రామ్నగర్ లో ఉంటుంది, రాలేకపోతున్నాను మేడం బస్ కి అవుతుందంటే, సరే రోజు వస్తావు కదా, వస్తున్నాం, కర్రీస్ ఎంత ఒక 1 week కి 200-300 కన్వీన్స్ ఇచ్చేవారు. శాలరీ అనేది ఏం లేదు. ఎప్పుడైతే నేను డాన్స్ గ్రూప్ లో చేసినప్పుడు అప్పుడు 500-300 అలా వచ్చేది పర్ డేకి, అంటే ఈవెంట్ చేసినప్పుడు. తర్వాత సత్యనారాయణ చేసినప్పుడు 1500-200 అలా వచ్చేది. ఏమంటారు ఇట్లా 1500-2000 మధ్య వచ్చేది. ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ అమౌంట్ చూసిందంటే డాన్సర్ గా అయినప్పుడు. సత్య మాస్టర్ అంటే ఇప్పుడు అక్కడ ఈవెంట్ కి చాలా పాపులరే, నల్లానిగా అనట్లేదు. మన అక్కడ మైత్రివనం దగ్గర ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అదేనా సత్యం మాస్టర్? అదేనా? సారథి స్టూడియోస్ ముందు అదే కదా? ఆయనే కొంచెం నాకు, అంటే నేను చేసిన నా జర్నీలో కొద్ది గొప్ప కొంచెం ఎక్కువ మనీ, అంటే గట్టిగా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసి, అంటే హెల్ప్ అయినా డైరెక్ట్ చేయకపోయినా
ఇండైరెక్ట్ గా కరెక్ట్ గా ఆ టైం కి మనీ వచ్చాయి. 2000 ఒకసారి 3000 మంచి పెద్ద ఈవెంట్ అయినప్పుడు, అవుట్డోర్ ఈవెంట్ విజయవాడలో అక్కడ ఈవెంట్ చేసినప్పుడు, సో కొంచెం మంచి అనిపించింది. ఆ తర్వాత ఇంకా డాన్సర్ గా అసిస్టెంట్ గా అట్లా చేసి మనం మారుస్తాం. సూపర్. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? లకారాల్లో ఉన్నారా? మీకు తెలిసిన దానిలో ఒకటి సో హౌ ఇస్ ఇప్పుడు సాటిస్ఫైడ్ ఉన్నారా? సాటిస్ఫైడ్ అంటే అప్పుడున్న స్ట్రగుల్స్ అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లు ఉంది, ఓన్ హౌస్, ఈఎంఐ కడుతున్నా. అదేలేండి, అదే ఏదో ఓన్ హౌస్ ఉంది, ఓన్ కార్ ఉంది. ఆలోచించండి ఈశ్వర్ గారు ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క సాంగ్ కి. ఏంటి బాబు అన్నాం, ఇది మీ కెమెరా. లేదు ఎంత తీసుకున్నా పక్కన బట్ ఇట్స్ గుడ్, తీసుకోవాలి. తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, మనస్ఫూర్తిగా అంతర్కరణ శుద్ధితో మీరు చెప్తున్నారని ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు. బట్ ఎనీవేస్ ఐ విష్ గ్రేట్ సక్సెస్. ఇంకా మంచి 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 హుక్ స్టెప్లు, మంచి మంచి పాటలు, అలాగే ఆర్టిస్ట్ గా అవ్వాలనుకున్నారు కాబట్టి అది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు. ఓకే, సో మీరు కూడా చూసారు కదా ఈ ఫ్యాంటాస్టిక్ సూపర్ ఇంటర్వ్యూని. అండ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.